మీకు ముందుగానే తెలుసు ఈ కాలంలో ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి. అందుకే ఈ శిక్షా విధికి నేను గురి కాకుండా ఉండ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువులో నన్ను ఏర్పరచుకొని గొప్ప రక్షణ ఇచ్చావు. ఏ శిక్షా విధి లేకుండా కొట్టివేశావు. ప్రభువా, మీ ఆత్మను నాలో ఉంచి నిత్యం మిమ్మల్ని ఆరాధించే అనుభవంలో అపాత్రని నన్ను ఉంచినందుకే స్తోత్రాలు. నన్ను ఎంతగా ప్రేమించావు. నా పట్ల నువ్వు కలిగి ఉన్న ఉద్దేశాలు, సంకల్పాలు ఉన్నతమైనవి. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అందుకే మీ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఈ స్తుతి ఆరాధన నా రక్షకుడైన యేసు ప్రభువు పేరిట మీ పాదములకి సాగిలపడి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమను పాట సంఖ్య 196. ఆన్ చేసావా? పాట సంఖ్య 196. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములు నేనుండా, అంధకారములు నేనుండా, వెనక్కి
ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు ప్రభు మా రక్షకుడు పేరిట మీకు వందనాలు. ఏ శిక్షా విధి లేకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు జీవితంలో చేసిన కార్యములన్నింటిని బట్టి వందనాలు. రాబో ఉగ్రతను తప్పించే ఆ గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభా, శత్రు బలవంతుడి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు. ఏదంత మాత్రం మీకు హాని చేయదని ప్రభా సెలవిచ్చిన దేవుడు. నిత్యము మీ బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తున్న దేవుడు. విడవక ఎడబాయక మా ఎడల కృప చూపుతున్నారు. ఎందుకంటే మీరు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు గనుక. తండ్రి, నీ ప్రేమను బట్టి మనసారా నీ ఎదుట సాగిలపడి నమస్కారం చేయుచున్నాను. మీ సార్వభౌమ అధికారాన్ని బట్టి, మీ భయంకరమైన కార్యములను బట్టి మనసారా ప్రభా మిమ్మల్ని స్తుతించి సాగిలపడుతున్నాం. అంతేకాదు, మీ సహవాసానికి మమ్మలను పిలిచారు. మీ కుమారుడైన యేసు ప్రభు సహవాసానికి, తండ్రితో సహవాసానికి మమ్మలను పిలిచాం. మాతో కలిసి భుజించాలని మీరు ఇష్టపడుతున్నారు. ప్రభా, అంతగా మమ్మలను ప్రేమించాం. దూతలు, కెరూబులు, షరాబులు వారికి లేనటువంటి ఆధిక్యతను మీరు మాకు ఇచ్చారు. ప్రభా, ఆకాశంలో నీ దృష్టికి పవిత్రమైనవి కాదు. దేవదత్తులలో మీరు లోపాలు వెతికే దేవుడు. అలాంటిది మట్టితో చేయబడిన మేము మీ దృష్టికి ఎలా పవిత్రులం కాగలం? అనేక సార్లు హెచ్చించుకుంటూ, అతిశయిస్తూ, గర్విస్తూ, భ్రష్టులముగా, దౌర్భాగ్యములుగా ఈ బ్రతుకులను జీవలోకంలో జీవిస్తూ ఉన్నాం. ప్రభా, క్షమించి రక్తంతో కడిగి శుద్ధీకరించి నన్ను మమ్మల్ని నూతనపరచండి. మీ సారూప్యం మాకు అనుగ్రహించండి. మీ సుగుణాలు మాకు దయచేయండి. మీ పోలికలోకి మేము రాగలుగుటకు మీరు మాకు సహాయపడండి. మమ్మలను శుద్ధి చేసేది మీ వాక్యము, మీ ఆత్మ, మీ రక్తం. ఆశ్రయిస్తున్నాం. యోగ్యంగా బలలో పాలు పొందుటకు ప్రభా మేము ఏ రీతిగా సరిచేయబడాలో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాకు జ్ఞాపకం చేసి ప్రభా, మరి శుద్ధ మనసుతో వాక్యాన్ని అంగీకరించి దీన మనసుతో క్షమాపణ అడిగి మీ బలలో పాలు పొందుటకు మీ కృప మాకు అనుగ్రహించండి. ఎందుకంటే మా శరీర స్వభావం కఠినమైనది. ప్రభా, మేము మార్చుకోవటానికి, తగ్గించుకోవటానికి మాత్రం ఇష్టపడినటువంటి నేచర్ కలిగినటువంటి ప్రజలు. కనికరించమని నీ పాదం మీద పడవేసుకుంటూ నీ కృపావాక్యానికి అప్పగించుకుంటూ అపాత్ర నన్ను కరుణించమని యేసు ప్రభు మా రక్షకుడు పేరిట స్తుతించి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్య వెలుగులో మనము పరీక్షించుకోవాలి. ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి అని బల్ల విషయంలో దేవుని వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. కాబట్టి వాక్యాన్ని నా జీవితానికి నేను పోల్చుకోవాలి, నీ జీవితానికి నువ్వు పోల్చుకోవాలి. ఈ వాక్యాన్ని ఇంకొకటి జీవితానికి నువ్వు పోల్చొద్దు, నేను పోల్చకూడదు. ఇది ఆ సమయం కాదు. ఎవడికి వాడే పరీక్షించుకునేటువంటి సమయం. ఒకవేళ అలా చేయకపోతే, నిన్ను నువ్వు పరీక్షించుకోకపోతే దేవుడే పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తే తట్టుకోవడం చాలా కష్టం. నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. సౌలు అనే రాజుకి దేవుడు 13 సంవత్సరాలు టైం ఇచ్చాడు. దైవజనుడైన సమూయేలు చేత హెచ్చరించాడు. తన కుమారుడైన యోనాతాను చేత హెచ్చరించాడు. తర్వాత దావీదు చేత కూడా సౌలును హెచ్చరిస్తూ వచ్చాడు. బ్రతిమలాడి చెప్పారు, సాగిలపడి చెప్పారు, భయపడుతూ చెప్పారు. ఎవరి మాట వినలా. తను తాను కఠినపరుచుకున్నాడు. చివరాఖరికి దేవుడు పరీక్షించడం ప్రారంభించాడు. ఒక్క రోజులోనే ముగించబడింది తన కుటుంబం. వాళ్ళేదో పాపం చేశారు, నేనేదో గొప్పగా ఉన్నానని కాదు. ఆ దేవుడే ఈ దేవుడు. వాళ్ళని విడిచిపెట్టలా, నిన్ను కూడా విడిచిపెట్టు, నన్ను కూడా ఎవరిని విడిచిపెట్టాడు. ప్రేమ 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 మంచిదే, దేవుని ప్రేమ శాశ్వతమైనది. కానీ
దాన్ని పోగొట్టుకుంటే దాని పనిష్మెంట్ కూడా అంతకు రెండంతలు ఉంటుంది. ఈ ప్రేమ ఎత్తి నిన్ను నరకంలో పడేసింది, ఎంతే అనుమానం లే. ఎంతకాలం అని చూస్తాడు, ఎంతకాలం ఓర్చుకుంటాడు. ఒక ట్రావెల్స్ ఉంది, ఒక స్టేజీ పెట్టాడు దేవుడు. పరుగు పందెంలో పాలు పొందేవాడికి ఒక హద్దు నియమిస్తాడు. ఆ హద్దు కాడికి ఎవడు ముందు వెళ్తాడో వాడికి ప్రైజ్. అట్లానే నీ లైఫ్ శిక్షకు రాకుండా ఉండడానికి ఒక హద్దు నియమించాడు. ఆ దగ్గరకు పోయే లోపల సరి చేసుకుంటావా సరే, లేదా ఇక అక్కడికి పోయావంటే ఇక పడిద్ది ఏటికి, అంత అనుమానంలే. సౌలుకు 13 సంవత్సరాలు ఇచ్చాడు. ఇజ్రాయెల్ ప్రజలకు 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు. పిల్లలు గమనించాడు. అట్లానే ఈ సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు టైం ఇస్తున్నాడు ప్రపంచానికి. ఈ సంఘం ఎత్తబడటానికి, సంఘంలో నువ్వు సిద్ధపడటానికి దేవుడు 2000 సంవత్సరాలు టైం ఇస్తూ వచ్చాడు. లేదా నీ ఆయుష్కాలం టైం ఇస్తూ వచ్చాడు. ఈ లోపల నీ బలహీనతలు సరి చేసుకోకుండా విర్రవీగుచు కాలు రగరేసుకుంటూ నడ్డి విడుచుకుంటూ నడుస్తూ ఉన్నట్లయితే ఒకరోజు ఉంటుంది, గుర్తుంచుకో. అదే దౌర్భాగ్యమైన స్థితి. నీ మొర ఆలకించేవాడు కానీ, నీకు సహాయపడేవాడు కానీ, నిన్ను ఆదరించేవాడు కూడా ఉండడు. చూసి ప్రక్కకెళ్ళటమే కానీ నీ మీద జాలిపడేవాడు కూడా ఉండడు. ఆ స్థితికి రాక ముందే సరి చేసుకోవటం ఎంతైనా ఉత్తమం. అతిశయించటానికి, గర్వించటానికి, విర్రవేగటానికి ఏమీ లేదు. అబ్రహాము అంటాడు, అయ్యా దుమ్ము ధూళితో కూడా సమానము కానటువంటి వాడని, నీతో మాట్లాడటానికి నాకు ధైర్యం లేదు, నన్ను దయవుంచి నా మొర ఏంటండి. అంటే ఎంత సాగిలపడతాడండి దేవుని దగ్గరికి వెళ్ళి. ఆ దేవునితో మాట్లాడటానికి ఎంత తగ్గించుకుంటాడు ఆ మనుషుడు. ఈనాడు అసలు భయమే లేదు మనుషులకి. పిల్లలకి భయం లేదు, ఆడవాళ్ళకి భయం లేదు, మగవాళ్ళకి భయం లేదు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాయి. నువ్వేంటంటే విశ్వాసం నాకు అర్థం కావట్లా. నువ్వెక్కడ మారు మనసు పొందేవో నాకు అర్థం కావట్లేదు. లోకస్తుడికి నీకు తేడా ఏంటి? దుష్టుడికి నీకు తేడా ఏంటి? వాక్యం నీలో పనిచేయట్లా. చెవిటోడి చెవులు శంఖ ఊదినట్టుగానే అయిపోతూ ఉంది. ఈ చెవుల నుంచి ఇటు బయటికి వెళ్ళిపోతుందే కానీ ఈ లోపలకు పోవట్లది. అందుకే నీలో మార్పు రావట్లా. ఒక వ్యక్తిని మార్చగలిగేది, ఒక వ్యక్తిని దీనుడిగా చేయగలిగేది, ఒక వ్యక్తిని పరిశుద్ధపరచగలిగేది దేవుని వాక్యమే. క్రొత్త నిబంధనలో సౌలు ఉన్నాడు, సంఘాన్ని హింసించేవాడు, చంపుతూ ఉంటే దానికి అంగీకరించినటువంటి వ్యక్తి ఆ మనుష్యుడు. వాడు గర్వమును అణచడానికి ఎవడి వల్ల కాల, ఎవరి కూడా వాడిని మార్చలేకపోయారు. దమస్కు వెళ్ళే దారిలో వెచ్చ మధ్యాహ్నం అకస్మాత్తుగా సూర్యుడి కంటే ఎక్కువైన వెలుగు ప్రకాశించి తన మీద పడినప్పుడు ఒక స్వరం వినబడుతుంది, రేయ్ ఎవరు ప్రభువు అంటే నువ్వు హింసించు యేసుని అన్నాడు. ఫినిష్. దెబ్బకు మారిపోయాడు. అంత కరుడు కట్టిన దుర్మార్గంగా ప్రవర్తించిన ఆ మనుషుడు. దేవుని వాక్యమే మనిషిని మార్చగలుగుతుంది. దాన్ని ఈ చెవుల నుంచి ఈ చెవులకు పంపిస్తున్నావు, వెళ్ళిపోతుంది బయటికి. సెల్ ఫోన్లతో ఆడుకుంటావు, పిల్లలతో ఆడుకుంటావు, నిద్రపోతావు, దిక్కులు చూస్తావు, 36 సార్లు బయటికి లోపలికి తిరుగుతావు. ఇంకెక్కడ నీలో దేవుని వాక్యం పనిచేస్తుంది? భయమేలా దేవుని వాక్యం అంటే? అది లోపలికి పోతే దాని పని అది చేస్తుంది. ఒక టాబ్లెట్, ఒక టానిక్ మింగితే లోపలికి వెళితే దాని పని చేస్తుంది, అది ప్రభావం చూపిస్తుంది. ఈ వాక్యం కూడా లోపలికి చొచ్చుకొని పోతే ప్రభావం చూపిస్తుంది. ఎంత తెలివి మిరిపోయారంటే వాక్యానికి 36 లాలు తీస్తారు. అంత తెలివి మిరిపోయారు ప్రజలు ఈ దినాల. మరి ఉండదుండట్టు అంగీకరించు. వాదించడం తప్పు. పిల్లలు గమనించండి, వాదించడం తప్పు, తెలుసుకోవడం తప్పు లేదు. కొంతమంది ఉంటారు, అసలు వీడికి ఎంత తెలుసా అని పరీక్షిస్తారు.
అది చాలా దుర్మార్గం. తెలియంది తెలుసుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ కూడా సాతాను చూడండి. ఈ కరోనా టైంలో ఆయన మందిరానికి రా, బల్ల తీసుకొని పో అంటే చూడండి, భయం, సస్తాడేమో కరోనా వచ్చి మందిరానికి వస్తే. లోకమంతా తిరిగి వస్తాడు మళ్ళా. ఎందుకండి, నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మరి ఆయన అక్కడి నుంచి వచ్చాడు, ఆయన కరోనా ఉందేమో, మనం ఆయన దగ్గర పోతే మనకు అంటుకునేదేమో. ఒక ప్రబుద్ధులు ఉన్నారు ఇక్కడ, ఏమంటే సాగులు చెబుతూ ఉంటారు. ఏ విశ్వాసులు నాకు అర్థం కాదు. వీళ్ళ రక్షణ ఏమి రక్షణ నాకు అర్థం కావట్లా. వీళ్ళ భక్తి ఏం భక్తి నాకు అర్థం కావట్లా. ఏమైనా ఆయన బల దగ్గర రా, మందిరానికి రా, కాసేపు ప్రార్థన చేసుకుని పోమంటే 36 సాగులు చెప్తాడు. ఇదా నీ భక్తి, ఇదా నీ రక్షణ, ఇదా నీ విశ్వాసం? దీనికైనా సాగులు చెప్పడానికైనా నువ్వు దేవుని నమ్ముకుంది? లోబడతానికి కాదా నీ భక్తి విశ్వాసము? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఎందుకు ఇలా తయారయ్యావు అంటే, రాగా పోగా ఒకటి అర్థమైంది ఏంటంటే, ఈ వాక్యం నీలోకి బానిట్లా. వాక్యం లోపలికి పోతే అది పనిచేసింది, నిన్ను వంచింది, నీ పొలుసులని ఓడగొట్టింది. నీకున్న హెచ్చింపు, నీకున్న బడాయి, నీకున్న గర్వం మొత్తాన్ని తుడిచిపడేసింది వాక్యం. అంత శక్తి కల 2 అంచుల ఖడ్గమది. ఎంత లోతుకు దూరుతుందో, విభజించుమట్టుకంట. లోకాన్ని, దేవుణ్ణి, శరీరాన్ని, ఆత్మని మొత్తం విభజించేంత వరకు దూరింది ఈ వాక్యం. పోనీట్లేదు లోపలికి. పిల్లలు గమనించి, చాలా తెలివితేటలు పెరిగిపోయినాయండి. కొంతమంది మాటలు ఏంటంటే, అసలు యేసు ప్రభుని వీళ్ళే కలగజేశారో అనిపిస్తూ ఉండింది. పరలోకం కూడా వీళ్ళ ద్వారా కలగజేయబడిందేమో అన్నట్టుగా ఉండింది అసలు వీళ్ళ మాటలు. మేము పైనుంచి వచ్చి పడ్డాం, అసలు బైబిల్ రాసింది మేమే, ఈ పాటలు రాసింది మేమే, ఈ రాగలు కట్టింది మేమే, ఈ తాళాలు సృష్టించింది మేము అన్నట్టుగా మాట్లాడతారండి. ఏం భక్తులు, ఏం విశ్వాసమో, ఏం రక్షణ నాకు అర్థం కావట్లేదు. పిల్లలు గమనించి, వాదించడం తప్పు, తప్పులు వెతకడం తప్పు, లోబడకపోవటం తప్పు, విధేయత చూపించకపోవటం తప్పు. విశ్వాసం లక్షణం కాదు. మత్తయి సువార్త అక్కడ అంటాడు, ఏమంటాడు? ఒకడు నిన్ను మత్తయి సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చి వేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను అడిగిన బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువారు కొనండి, నీ ముఖం వాదించొద్దు. క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగి తీసుకుని కోరిన ఎడల. వాక్యంలో ఉంది కదా, మరి ఎందుకు ఇట్లా చేయవు? నువ్వు వాక్యానుసారంగా చేయకుండా బల్లెందుకు? నీకెంత ధైర్యం బల్ల దగ్గరికి రావడానికి? ఏ ధైర్యంతో చేయొద్దుతో వాక్యానుసారంగా జీవించకుండా? ఏ ఆశీర్వాదం పొందామని బలంకి చేయెత్తుతున్నావు? శిక్షకు ఎదురు కదా, ప్రభా నన్ను శిక్షించు, నా మీద ఉగ్రత రాని, నన్ను బలహీనపరచు, నన్ను రోగగ్రస్తురాలుగా చేయి, నన్ను చంపు అని చేయెత్తుతున్నావు అయోగ్యంగా బలలో పాలు పొందడానికి. వాక్యం నీలో పని చేయకుండా, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించకుండా బలపరచడానికి చేయెత్తుతున్నావు, శిక్షించమని చేయెత్తుతున్నావు. అంతేగా వాక్యం చెప్పేది. అందుకే ఇన్ని దెబ్బలు పడతావనే నీకు. అందుకే నీ శరీరంలో క్షేమం లేదు, నీ ఇంట్లో క్షేమం లేదు, నీ జీవితంలో నెమ్మది లేకుండా అయిపోతావు. ఒక్కసారి ఎక్క తిరిగి చూడు, ఎందుకు నా స్థితి ఇలా అయిపోతుంది?
నేను దేవుణ్ణి నమ్ముకుని కూడా నేను ఎందుకు ఇలా బ్రతకాల్సి వస్తుంది? ఎందుకు అందరి చేత చీచా అనిపించుకోవాల్సి వస్తుంది? ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీకే అర్థమైపోద్ది. ఆ సౌలుకి పొరలు రాలిపోయినాయిగా, అట్లా నీ పొరలు రాలిపోతే అప్పుడు నీకు అర్థమైపోద్ది. అంతకుముందు సౌలు ఎవడన్నా మాట్లాడి ఊరుకునేవాడా? చంపేవాడు, చంపుతా అనేవాడు, గొంతు పచ్చుకోడు, బొట్లు విడి తీసి కొట్టేవాడు. ఇప్పుడు మారిన తర్వాత రాళ్ళు తీసుకుని కొట్టారండి, బెత్తాలు తీసుకుని కొట్టారు. మాట్లాడా? మాట్లాడలా. అది బోర్న్ అగైన్ జీవితం, తిరిగి జన్మించడం అంటే అది. అంతకుముందు జనాలను కొట్టాడు, భయపెట్టాడు, చంపేశాడు. స్టెఫెన్ చనిపోయినప్పుడు ఆ వస్త్రాల కాడ కావాలన్నాడు. మరి మారిన తర్వాత రాళ్ళు తీసుకుని కొడుతుంటే నోరు మూసుకున్నాడు, బెత్తాలు తీసుకుని పోతుంటే నోరు మూసుకుని ఉన్నాడు. సత్యడిని వదిలిపెట్టిపోయాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు 3 సార్లు తిన్నాడు. నోరెత్తలా, పైపెచ్చి అంటాడు, నా ప్రజల మీద నేను నేరం మోపాలని చెప్పట్లేదు అంటాడు. ఏదేమైనా కానీ వాళ్ళ రక్షణ కోరుకుంటున్నాను అంటాడు. చూసారా, అది నిజమైన మారు మనసు అంటే. నీ మాటలు మారలా, నీ ప్రవర్తన మారలా, నీ జీవితం మారలా, నీ కులుకు వెలుగులు మారలా, నీ యొక్క లోక సంబంధమైనటువంటి అలంకరణ మారలా. ఇంక నువ్వేం మారు మనసు పొందావు? నువ్వేడ రక్షించబడ్డావు? నీకేం అర్హత బల దగ్గరికి రావడానికి? పరలోకంలో దేవుడు నిన్ను ఒప్పుకుంటాడా? ఏ అర్హత ఉందని చేతుతున్నావు బల దగ్గర? పిల్లలు గమనించండి, వాక్యమే మనల్ని కడిగేది, శుద్ధి చేసేది, దీనులుగా చేసేది, బ్రతికిస్తుందంటది. దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. వాక్యం లోపల ఉంటే పాపం చేయడంట. 119 మొదటి భావాలు అంటాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడవడికను సిద్ధం చేసుకుంటారు? వాక్యమును సరిగా నా అంతరంగంలో నీ వాక్యం ఉన్నది. అందుకే ప్రభా, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. వాక్యం అంటే శుద్ధి పడతావు, వాక్యం అంటే దినుడుగా అయిపోతావు, వాక్యం అంటే పాపం చేయవు, వాక్యం అంటే దేవుని చిత్తాన్ని చేస్తావు. ఇవన్నీ చేయట్లేదంటే అర్థం ఏంటి? అసలు నీలో వాక్యమే లేదు. నేను ఒక ప్రశ్న వేశాను, అసలు నీకు బైబిల్ గురించి ఏమైనా తెలుసా అంటే ఇట్లానే సేవకుడు చెప్పిన వాక్యాన్ని విమర్శిస్తున్నావు, అసలు నీకు వాక్యం గురించి తెలుసా అంటే వాడి ఇంటికి పోయి నాకు ఒక పోస్ట్ పెట్టాడు. వాడు బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, ఇదే ఆ బైబిల్ తెలుసుకోవడం అంటే. నాకు అర్థమైంది, వాడి పెద్ద మూర్ఖుడు ఆయన, వాడి జోలికి పోకూడదు అనుకున్నాను. చేరి ఇసుకలో తైలం తీయొచ్చంట, తిరిగి కుందేలు కొమ్మును సాధించవచ్చంట, కానీ చేరి మూర్ఖుల మనసును మార్చలేము. అలాగ మూర్ఖులకి అంతే, వాళ్ళ మనసు మారదే కదా, వదిలిపెట్టేయాలంట. వాళ్ళతో మాట్లాడితే మనకుండది కాస్త పోద్ది, ఆ పాత్రను పక్కన పెట్టేటోకి అంతే, అయిపోయారు, ఫినిష్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా అంశం ఏంటంటే ఈ వాక్యమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను దీనుడిగా చేస్తుంది, ఈ వాక్యమే దేవుని చిత్తం చేసేటట్లుగా చేస్తుంది, ఈ వాక్యమే నిన్ను దైవ స్వరూపంలోకి మారుస్తుంది. ఈ వాక్యమే నువ్వు వినవు, ఈ వాక్యమే నువ్వు చదవు, ఈ వాక్యాన్ని నువ్వు ధ్యానించు. ఒకవేళ అయితే తెలిసినా ఇంక కాలు ఎగరేస్తావు, నా అంత పండితుడు ఉద్దండు ఎవడు లేడు అనుకుంటావు. వాక్యం దీనుడు చేస్తుంది మనిషిని. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 30 సంవత్సరాల తర్వాత పరిచర్య ఆరంభించాడు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. దాదాపుగా 200 మైళ్ళు చుట్టూ నడిచి పరిచర్య చేశాడు. కొద్ది కాలమే కానీ అద్భుతమైన పరిచర్య, ఏ దైవజనుడు చేయలేని పరిచర్య చేశాడు. పగలంతా పరిచర్య, రాత్రంతా ప్రార్థన. తండ్రి చెప్పంది ఏం చేసేవాడు కాదు, తండ్రి చెప్పంది ఏం మాట్లాడేవాడు కాదు. తండ్రి దగ్గర కనిపెట్టేవాడు, నేను ఇది మాట్లాడాలా వద్దా. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, చెప్పు, కొట్టమంటావా విడిచిపెట్టమంటావా, నేరం మోపాలని చూశాడు. విడిచిపెడితేనేమో
నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు అంటారు. కూర్చుంటేనేమో నీకు దయా కనికరం లేదా అంటారు. ఎట్ట చూసినా మాట్లాడతారు. ఒకవేళ నువ్వు కూడా అట్లా తెలివితేటలు ఉంటే మార్చుకో. అవి సైతాన్ తెలివితేటలు. ఎట్టయినా సరే నేను తప్పట్టుకుంటానని వాడు గొప్పోడు కాదు. వాడు పనికిమాలినోడు, ఆడొక మూర్ఖుడు, ఆడొక సైతాన్ సంబంధమైన వ్యక్తి. పైన వచ్చి జ్ఞానం మధ్య పవిత్రమైనది, సులభంగా లోబడేది. దైవ జ్ఞానం ఏమవుతుంది? లోబడుతుంది. లోక సంబంధమైన జ్ఞానం ఏమవుతుంది? లోబడకుండా విర్రవీగుతుందిగా. విర్రవీగుచు సాకులు అది ఇది గుడ్డు కూసి వెళ్ళి మళ్ళీ పెళ్ళి చెప్తూ ఉంటారు. ఇలా గమనించి అడిగారు, ఈమెను వదిలిపెట్టాలా వద్దా? ప్రభు వారు కిందకు వచ్చి ఏదో రాస్తున్నట్టుగా అక్కడ వాక్యాలు చూస్తారు. ఏమి రాస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, వీళ్ళు అడిగే ప్రశ్నకి నేను వీళ్ళకి ఏం జవాబు చెప్పాలి? తనకు అధికారం ఉందిగా ఏదైనా చేయడానికి, దుర్వినియోగపరచుకోవాలా? అడుగుతున్నాడు, తండ్రి ఏం చెప్పాలి వీళ్ళకి? అప్పుడు చెప్పాడు, వీళ్ళు పాపం లేనివాడు మొదట రాయండి అన్నాడు. ఎవడు మాట్లాడుకొని వెళ్ళిపోయాడు. పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు, పిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఏముండే వాళ్ళ చేతుల్లో? ఎందుకు? ఎదుటివాడి మీద వేయటానికి. ఇప్పుడు నీ చేతిలో ఎన్ని రాళ్ళు ఉన్నాయో నా మీద వేయటానికి, నా దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయో నీ మీద వేయటానికి. వాక్యం చేత సంధించబడితే, వాక్యం నీలో పనిచేస్తే రాళ్ళు కింద వేస్తావు. ఆ వాక్యం వినకపోతే ఈ రాళ్ళు ఎదుటోడి మీద వేస్తావు. జాగ్రత్త. వాక్యం వినటం గొప్ప కాదు, వాక్యం అంగీకరించడం గొప్ప కాదు, వాక్యానుసారంగా జీవించడం గొప్ప. నాకైనా నీకైనా ఎవరికైనా సరే ఉండే వాక్యం ఎందుకులే, సెల్ ఫోన్ లేండి వాక్యం కొడితే వేరు లక్షల్లో వస్తున్నాయి మెసేజ్లు. వింటున్నావు, ఆడిది బాగలా ఈడిది బాగలా, ఇది అది ఇది ఇది చెత్త చెప్పో తిప్పుతూ ఉన్నావు సాయంత్రం దాకా. ఉపయోగం ఏముంది దాంట్లో? ఒక్క ముక్క కూడా నీ జీవితంలో పనిచేయట్లేదే. ఒక్క వాక్యానికి కూడా నువ్వు లోబడట్లేదే. పైపెచ్చు జ్ఞానం సంపాదించుకోవడానికి ప్రయత్నం. చూడండి, ప్రశ్నలు వేసేది, విసిగించేది శాస్త్రులు, పరిసయ్యులు, హేరోదీయులు. వాళ్ళు మారు మనసు పొందడానికి ఇష్టపడలా. యేసు ప్రభులో నేరం తప్పు కనుక్కోవడానికి ప్రయత్నించినటువంటి ప్రజలు వాళ్ళు, స్వనీతి పరులు వాళ్ళు. అయ్యో సున్నం కొట్టిన గోడ సమాధి అన్నాడు. అలాంటి వారికి అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుంది చూసావా? బహు భయంకరమైనటువంటి బాధ, శ్రమ, దుఃఖము కలిగినప్పుడు అయ్యో అంటాం. ఆ స్వనీతి పరులకి అంత భయంకరమైన శిక్ష ఉంటుంది. వాక్యంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం వాళ్ళ గురించి రాశాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త. ఎదుటి వాళ్ళు తప్పులు వెతకడానికి, ఎదుటి వాళ్ళ లోపాలు వెతకడానికి ప్రశ్నించుమాక, వాదించుమాక, కనిపెట్టుమాక. ఓ స్వనీతిపరుడా, ఓ శాస్త్రి, ఓ పరిసయ్యుడా, ఓ హేరోదీయుడా, ఓ సద్దుకయుడా, జాగ్రత్త. సున్నం కొట్టిన సమాధి. మారతావా? మారటానికి ఇష్టపడు. వాక్యాన్ని లోపలికి పోవడానికి ఇష్టపడు, అంగీకరించు. మత్తయి సువార్త 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పకంబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. ఈ మధ్యాహ్నం ఉదయకాలంలో బల దగ్గరకు వస్తున్నటువంటి నీకు ఒక ప్రశ్న. నువ్వు తండ్రిని ఎరిగావా? నువ్వు కుమారుడైన యేసు ప్రభుని ఎరిగావా?
తెలుసా నీకు తండ్రి ఎవరో, కుమారుడు ఎవడో తెలుసా? వాడెవడో పెట్టినట్టు బైబిల్ 66 పుస్తకాలు, పాత నిబంధనని కొత్త నిబంధనని, అది కాదు తెలియటం అంటే. బైబిల్ జ్ఞానం చాలా ఉంది ఇప్పుడు అందరికీ. ఏం నెట్ కొడితే వచ్చేసింది అంతే. తండ్రి నీకు తెలుసా? కుమారుడు నీకు తెలుసా? తెలియటం అంటే ఆయనతో సహవాసం. వాడు నా స్నేహితుడురా, చిన్నప్పటి నుంచి వాడి సంగతి ఏంటో నాకు తెలుసు. ఎక్కడ తెలుసు నీకు? వాడితో సహవాసం చేశావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచంలో పడుకున్నావు, ఏడకపోయిన ఇద్దరు కలిసిపోయారు, ఎవడికొకడు తెలియకుండా ఏం చేయలేదు. సహవాసంలో ఉన్నావు కాబట్టి వాడి సంగతులన్నీ నీకు తెలుసు. సో వాడు నీకు తెలుసు అంటే అర్థం ఏంటి? వాడితో నువ్వు సహవాసం ఉంది. ఇప్పుడు తండ్రి నీకు తెలియాలంటే, తండ్రి నాకు తెలుసున్నావంటే ఆయనతో ఎడతెగని సహవాసం, సంబంధం కలిగి ఉండాలి. యేసు ప్రభు నీకు తెలుసంటే బైబిల్లో అక్షరానురీతిగా యేసు ప్రభు కాదు. ఈనాడు మత ఛాందస్వాదులు ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆసియాలో వాక్యం చెప్పబడుతున్నందుగా బైబిల్లో మీరు ఎందుకు ఇక్కడ చెబుతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాడు అక్షరానుసారంగా బైబిల్ విన్నాడు, వాడికి నీకు తేడా లేదు. ఆయనతో ఎడతెగని సహవాసం, కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ సన్. ఆయనతో ఎడతెగనటువంటి సహవాసం, ఎడతెగనటువంటి సంబంధం, అది దేవుణ్ణి ఎరగటం అంటే. అది దేవుణ్ణి ఎరగటం అంటే. ఇక్కడ కూర్చున్నప్పుడే దేవునితో సంబంధం కలిగి ఉంటాం. ఇక్కడ ఉన్నప్పుడే మనం పరమ భక్తుల్లాగా ఉంటాం. ఇళ్ళకు పోయినాక చూడాలి, మన నోటికి అద్దు ఉండదు. మన కార్యక్రమాలకి, మన పనులకి అసలు ఆటంకాలే ఉండవు. అది దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి కాదు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తి మందిరంలో, ఇంట్లో, బయట, పనిచేసే కాడ, ప్రయాణంలో, ఎక్కడైనా ఆయనతో సంబంధాన్ని ఎడతెగకుండా ఉంటుంది. అదే దేవుణ్ణి ఎరగటం అంటే. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే అదే. ఒక మాట మాట్లాడటానికి భయపడతావు. తండ్రిని అడగంది ఏం మాట్లాడావు, తండ్రిని అడగంది ఎక్కడికి వెళ్ళావు, తండ్రిని అడగంది ఏమి చెయ్యవు. అది తండ్రిని ఎరగటం, కుమారుని ఎరగటం. ఏది నీకు చెప్పేది, ఏది నిన్ను అడిగేది? మీరు ఇంకా నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఇండివిజువాలిటీ ఎక్కువ, ఎవడికి వాడే. సాతాను దేశం బాణం, రెండో బాణం అది ఇండివిజువాలిటీ. అసలు సంఘంలో మనం ఉన్నామంటే, సంఘం లేకుండా మనం లేము, సంఘానికి తెలియకుండా మనం ఏం చేయకూడదు, సంఘానికి వేరుగా మనం ఉండకూడదు అంతే. ఇది తెలియకపోతే నీకు సంఘ దర్శనం కూడా తెలియలేదే. ఈ చిన్న విషయం కూడా నీకు తెలియట్లేదంటే నువ్వు ఇంకా సంఘ దర్శనం కూడా ఎరగలే. నువ్వు ఇంకా సంఘం యొక్క విలువ నీకు అర్థం కాల. ఎందుకు చెప్తున్నానంటే నేను విమర్శించడం కాదు, కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం మీలో పనిచేయట్లేదు, వాక్యాన్ని మీరు అంగీకరించట్లేదు, వాక్యానికి ఇవ్వవలసిన విలువ ఇవ్వట్లేదు. వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, చెత్తబొట్లో పడేస్తున్నావు, దులుపుతున్నావు. కుక్క బోడిదలో పడుకొని లేచి దులిపితే ఒక్క దులుపు మొత్తం పోయింది అంతే. అదే సామెత, చలికి పోయి పొయ్యిలో పడుకునేది బోడిదలో, బాబా ఈ చలికి తట్టుకోలేకపోతున్నా, రేపు పొద్దున్నే దుప్పటి కొనుక్కోవాలనుకునేది అంటే కుక్క. ఇంకా పొద్దున్నే లేచి బయటకు వచ్చేట దులిపిద్ది, కాస్త ఎండ వచ్చింది, మర్చిపోద్ది దుప్పటి సంగతి. మళ్ళీ ఇప్పుడు రేత్రి మళ్ళీ చలిపుట్టి అని మురుగుతాం, పొయ్యి కడకు పోయేసారి బోడిదలో పడుకోవడానికి, అప్పుడు గుర్తొచ్చింది దానికి దుప్పటి. మనకు కూడా అంతే, కుక్క దుప్పటి సామెత మన బ్రతుకంతా అయిపోతూ ఉంది. గ్రీష్మకాలం గతించిపోతూ ఉంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, మనం ఇంకనూ మారు మనసు పొందకపోతే. ఇర్మియాలో అంటాడు కదా, చదవమాట. ఇర్మియా గ్రంథము
5వ అధ్యాయం పట్టుకుంది. సార్ చూడండి అన్నమాట. గ్రీష్మకాలం గతించిపోతున్నది. ఇరిమేలని ఉంటుంది, గుర్తు రావట్లేదు నాకు ఇప్పుడు. కాబట్టి ప్రియులరా గమనించండి. సరే, ఇంటికి వెళ్ళాక మీరు చూసుకోండి, గుర్తొస్తే నాకు చెప్పండి. మారిపోతూ ఉన్నాయి. కరోనా వస్తుంది, మిడతలు వస్తుంది, ఓ ఓ ఓ చెబుతున్నారు, మంచిదే. కానీ నీలో మార్పేది? నాకు విశ్వాసులు రకరకాల మిడతలు వచ్చేస్తాయి. నేను చెబుతూ భయపడమాకరా స్వామి, అవి రాకడ మిడతలు కాదు, శ్రమకొచ్చే మిడతలు. అయ్యి రాకడ మిడతలు వేరు ఉంటాయి, అవి కొడతాయి, ఇవి కొట్టవు. ఇది తెలుసుకునేది కాలు ఎగరేసేది, లేకపోతే తెలుసుకునేది భయపడేది. వాక్యం నిజంగా నీలో పనిచేస్తామంటే అసలు ఎవడు దేనికి భయపడ్డా, పాపానికి తప్ప దేనికి భయపడ్డా. కాబట్టి ప్రియులరా, ఈ కాలం అంతా గతించిపోతుంది, కానీ మనం మారు మనసు పొందక లేకుండా. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాట గుర్తొస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు 47. 9వ వచనం చివరి లైన్ నేను చదువుతాను. ఈ నది ఎక్కడకు పోరునో అక్కడ సమస్తమును బ్రతుకును, మరియు దాని యొద్ద ఏనిగేది పట్టణం మొదలుకొని ఎనక్లాయీము పట్టణం వరకు చేపల పట్టువారు దాని ప్రక్కన నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా ఉండడం. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగుపడక ఉండును. నది ఎక్కడికి పారుతుందో అక్కడ సమస్తం బ్రతుకుతుంది. ఈ నది నీళ్లు ఎక్కడికి పోతాయో ఆ నీళ్ళన్నీ మంచినీళ్ళు అవుతాయి అంట. ఏంటిది ఈ నది? దేవుని వాక్యమే. ఈ నది ఎక్కడి నుంచి ఉప్పుకుతుంది? దేవుని మందిరపు గడప కింద నుంచి ఉప్పుకొస్తూ ఉంది. దేవుని మందిరముల నుంచి వచ్చేటువంటి వాక్యం. ఇది ఎక్కడికి వెళుతుందో అక్కడ సమస్తం బాగవుతుంది. ఇది ఎక్కడికి వెళితే అక్కడ సమస్తము బ్రతుకుతుంది. ఇది ఎక్కడికి వెళితే అక్కడ చేపలు విస్తారంగా పడుతున్నాయి. కానీ కొన్ని స్థలాలు ఉన్నాయంట. ఏమి స్థలాలు అవి? ఊబి స్థలాలు, మురికిగా ఉన్నటువంటి ఏ స్థలం అన్నాడు అక్కడ? బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి. ఇవి మారవి, ఎప్పటికీ మారవి. ఈ బురద, ఈ ఊబి, ఈ ఉప్పు గల స్థలాలు ఇవి మారవు. ఈ నీళ్ళు కాదు, ఇంకా ఫ్రెష్ వాటర్ తెచ్చి పోసినా కానీ అవి మారవు. ఎన్ని స్పెషల్ మీటింగ్స్ పెట్టినా అది మారదు. ఎంతమంది దైవజనులు వార్చి గద్దించి హెచ్చరించి ప్రతిమలాడి ప్రేమించి ఏ రీతిగా వాక్యం చెప్పినా ఆ బురద మారదు. ఆ బురద మారదు, ఆ ఊబి మారదది, అదంతే. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు మందిరాల్లో, అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు సంఘాల్లో. స్వనీతి పరులు, మాకు మేమే గొప్పవాళ్ళం, మాకు మేమే నీతిమంతులం, మాకు ఎవడు చెప్పాల్సిన పనిలే, మాకు సమస్తం తెలుసు, మేమే బైబిల్ రాసాం, మేమే పరలోకాన్ని సృష్టించాం, మేమే అసలు యేసు ప్రభుని లోకానికి పంపింది, మేము చెప్పినట్టు యేసు ప్రభు చేయాలా? అయ్యే ఉప్పు స్థలాలు, బురద స్థలాలు, ఊబి స్థలాలు అవి. ఒకవేళ అలాంటి స్వభావం, అలాంటి నేచర్, హెచ్చించుకునే స్వభావం నీళ్ళు ఉంటే మార్చుకో. వాక్యానికి లోబడు, దేవుణ్ణి తెలుసుకో. దేవుణ్ణి ఎరిగావంటే అర్థం ఏంటి? నిత్యం ఆయనతో సహవాసం ఉండాలి, నిత్యం ఆయనతో ఎడతెగని సంబంధం కలిగి ఉండాలి. మందిరంలో ఉంటేనే కాదు,
ఎక్కడికి వెళ్ళినా ప్రభువుకి నీకున్న సంబంధం తెగిపోకూడదు. అలా ఎప్పుడైతే చేయగలుగుతావో పిల్లలు గమనించండి, అప్పుడే నువ్వు నిజముగా దేవుని బిడ్డవుగా చేయబడతావు. ఇందాక ఆరాధన వర్తమానంలో ఉన్న సమరయ స్త్రీ, ఆమెకు దైవభక్తి ఉంది, కానీ దేవుడు ఎవరో తెలియదు. నిజమైన దేవునితో సహవాసం లేదు, నిజమైన దేవుణ్ణి ఎరగదు, ఆరాధన అంటే తెలియదు. దానికి ఏం తెలుసు? దాన్నే పట్టుకొని ఎలాగబడతా ఉంది. ఆ ప్రభు అన్నాడు, అమ్మా మీకు తెలియని దాన్ని మీరు ఆరాధించేవారు. ఆమె ఏమి ఆరాధన చేస్తుందో ఆమెకి తెలియట్లా, ఆమె దేన్ని పూజిస్తుందో ఆమెకే తెలియట్లా, ఆమె భక్తి ఏంటో ఆమెకి అర్థం కావట్లా. భక్తి ఉంది, ఆరాధన చేస్తుంది, దేవుడి గురించినటువంటి ఆశ ఉంది, కానీ పాపం వాళ్ళ జీవితంలో. ఇప్పుడున్నవాడు కూడా నీ భర్తగాడు, 5 అయిపోయారు, ఇప్పుడు 6వ ఉన్నాడు. వాళ్ళ సంబంధం ఏంటో మనకు తెలియదు. లోకరీతిగా ఆలోచిస్తే 5 + 1 అంటే ఆమె వ్యభిచారం అనుకుంటారు, అంతకు మించి మనకి వేరే ఆలోచన రాదు. సో ఆరాధన గురించి మాట్లాడుతూ ఉంది, దేవుడి గురించి మాట్లాడుతూ ఉంది, కానీ పాపం పోల. దేవుడిని ఎరిగిన వ్యక్తి కాదు, యేసుప్రభుని ఎరిగిన వ్యక్తి కాదు, తండ్రిని తెలుసుకున్న వ్యక్తి కాదు, తండ్రితో సహవాసం లేదు, కుమారుడితో సహవాసం లేదు. అందుకే ఆమె జీవితం మారలా, ఆమె బ్రతుకు మారలా, ఆమె అలవాట్లు మారలా, ఆమె మాటలు మారలా. ఎంత ట్రిక్గా మాట్లాడింది చూసావా దేవుడితో అక్కడ. ఫస్ట్ అంది, యూదులు ఏంది మమ్మల్ని అడుగుతున్నావు నీళ్ళకి అన్నట్టుగా గర్వంగా మాట్లాడింది. ప్రభు అన్నాడు, అడిగేది ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన అడుగుతావు, జీవజలం ఇస్తాడంటే కొంచెం తగ్గి అయ్యా నాకు అంది. 3వ స్టెప్, పోయి మీ ఆయన పిలుచుకురాపో అన్నాడు. నాకు లేడు అన్నసరికి అట్లా మాట వాస్తవం చెప్పావు. ఇంతకుముందు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్తకు కాడు అన్నాడు. అయిపోయా, ఫినిష్, పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇక కాళ్ళ మీదకి వచ్చేసింది. దేవునితో సహవాసం అంటే యూదులు నువ్వేదో మమ్మల్ని అడుగుతావు నీళ్ళు అట్లా అనేది కాదు. నువ్వెందుకు ఎగిరిపడుతున్నావు? తండ్రితో సహవాసం లేదు, కుమారుడితో సహవాసం లేదు. ఆ సహవాసం ఉంటే పిల్లరా లాస్ట్కి ఆ సమరయ స్త్రీ తగ్గించుకొని సాగిలపడింది ఆయన ఎదుట, ఆరాధించింది, కొండొదిలి పెట్టింది, పోయింది, ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. ఎంతమందిని? ఎన్ని రోజులు స్పెషల్ మీటింగ్స్? ఏం చదువుతున్నారు వాక్యం మీరు ఇట్లా? బాగా బరికి తిని పడుకోవటమేక. ఏం చదువుతున్నావు వాక్యం ఇంట్లో? ఎన్ని రోజులు స్పెషల్ మీటింగ్స్ పెట్టారు అక్కడ? చదువు వ్యవహార సువార్త 4వ అధ్యాయం. నా 40వ వచనం. ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఎన్ని రోజులు ఉన్నాడు? స్పెషల్ మీటింగ్స్ ఎన్ని రోజులు పెట్టారు? ఒక పాపాత్మురాలు పాపముతో నింపబడింది, ఊరందరి చేత చీచా అనిపించుకున్నది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే అంగీకరించిందో ఆ వ్యక్తి ఊరు మొత్తాన్ని తిప్పిందండి దేవుని దగ్గరికి. అర్థమవుతుందా? రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర తీసుకొచ్చావా? అట్లీస్ట్ నీ భర్తను మందిరానికి రాగలిగాడా? దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెంత మారు మనసు పొందావో. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెంత మారు మనసు పొందావో. ఇక్కడే బోర్మామిడిలో ఉన్నవాడు ఎలియాస్ అని వెల్డింగ్ బేల్దారి మేస్త్రి చేసేవాడు. భయంకరుడైన మనిషి. అతని భార్య మంచి విశ్వాసి, గొడవ పడేవాడు, కొట్టేవాడు,
గొడవలు తీసుకుని కొడితే ఇక్కడ రంధ్రం పడి రక్తం కారుతామండి. ఇటు తాగి వచ్చి కొట్టి పడుకునేవాడు. ఆడి మంచం కాడ కూర్చొని ఈమె కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసేది. తెల్లారు లేచేసరికి మంచం కాడ మురుగులు వినపడతా ఉన్నాయి. మెలుగు అట్లానే ఉన్నాడు. అసలు ఏమేం ప్రార్థన చేస్తుందని. ప్రభా నా భర్తను క్షమించు, ప్రభా నా భర్తను మార్చు, నా భర్త నరకానికి పోతున్నాడు, అయ్యా మార్చు, మారు మనసు దయచేక్ష. గుండె పగిలిపోయింది వాడికి. గుండె పగిలిపోయింది వాడికి. దెబ్బలు లేచి కూర్చొని చర్చికి పోదంపా. అప్పుడు ఆ పూర్వమాళ మందిరం కాడికి వచ్చి సావుకుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందాడు. ఇట్లాంటి మందిరాలు ఎన్నో కట్టాడు తనకున్న ఆ వెల్డింగ్ వర్క్ను బట్టి. నేను ఫస్ట్ ప్లేస్ చేసిన రాచర్లో మందిరం కట్టింది అతనే. నా దగ్గర ₹1 తీసుకోలే. భోజనం పెట్టి అన్నాడు. ఏదైనా ఉంటే మొక్కను అడుగుతాడు. ఏందన్నా ఈ భోజనం అది మధ్యలో పెట్టవచ్చు కానివాడు. క్లియర్ గమనించి మారిన వ్యక్తి, దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి యొక్క లైఫ్ అలా ఉంటుంది. ఆ సమరయ స్త్రీ ఊరు మొత్తాన్ని తిప్పింది ఒక్కరోజే, ఒక్క పూటలోనే. ప్రజలు చూశారండి ఆమెలో ఉన్న మార్పుని. పొట్టి జక్కయ్య మనందరికీ తెలుసు. వాడికి ఊరు ప్రజలు ఇచ్చిన పేరేం పేరు? వాడికి ఒక పేరు పెట్టారు ఊరు వాళ్ళందరూ, పాపాత్ముడు. ఆ ఊర్లో జక్కయ్య గురించి మంచిగా చెప్పి మాట్లాడాడు ఒక్కడు లేడు. అందరూ తెచ్చుకోవడం. ఎందుకంటే వాడు డ్యూటీ అలాంటిది. వాడు ఆ ట్యాక్స్ కలెక్టర్, కాంట్రాక్ట్ కొనుక్కునేవాడు. రోమ అధికారులకు డబ్బు ఇచ్చి పోస్ట్ కొనుక్కున్నాడు. వీడి ఇష్టం ఎంతైనా వసూలు చేసుకోవచ్చు. ₹10 కాడ ₹20 లాగేవాడు. ఈకపోతే టీవీ తీసుకుపోతా, మోటార్ సైకిల్ తీసుకుపోతా అని బెదిరించేవాడు. అలాంటిది ఆ సుంకపు కొత్తదారి ఉద్యోగం. ఊరు మొత్తం చండాలుడు, పాపాత్ముడు, దుర్మార్గుడు అని తిట్టినోళ్ళే. ఎవరని చూడగోరాడు. చెట్టు ఇక్కడనే దిగు అన్నాడు, దిగాడు. ఇంట్లో చేర్చుకున్నాడు. యేసుప్రభు ఇంట్లోకి పోయి ఇల్లంతా ఒకసారి అటు చూశాడు. ఈ పొట్టి జక్కకి గుండె లబడబడ కొట్టుకుంది. వాయమ్మ అయిపోయింది నా కథ అనుకున్నాడు. ఇంక కాళ్ళ మీద పడి, స్వామి ఎవడి దగ్గర నేను అన్యాయం తీసుకున్నానో వాడికి 4 గంటలు ఇస్తా అంటే వీడికి ధర్మశాస్త్రం తెలుసు, మిగతాది పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. ప్రభు ఏం మాట్లాడలా. మరి పొట్టడా నువ్వు ఎంత అన్యాయం చేసావు, వాడి దగ్గర ఎంత తీసుకున్నావు, వీడి దగ్గర ఎంత తీసుకున్నావు, ఇట్లాంటి ప్రభు చెప్పలా. జస్ట్ చూసాడు అంతే. ఆ ఇంట్లో జక్కయ్యకి ప్రభుకి డిస్కషన్ లేదు, ఏం మాటలు లేవు. ప్రభుని చేర్చుకున్నాడు అంతే ఇంట్లోకి. వెంటనే తనలో మార్పు చూడండి. 4 గంటలు ఇస్తాను, పేదలకు ఇచ్చేస్తాను. పోతున్నాడు. ఇదిగో దొరసామన నీ దగ్గర 200 తీసుకున్నా, నా తప్పు అయిపోయింది, ఇదిగో 4 గంటలు 800 తీసుకోండి. దొరసామని ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఏంది ఈ పుట్టుడికి ఏమైంది? ఇదిగో ప్రేమన్న నీ దగ్గర ₹1000 తీసుకున్నా, 4 గంటలు 4000 తీసుకుని ప్రేమని చూస్తున్నాడు. ఏమైంది ఈ పుట్టుడికి? ఆడంత దుర్మార్గుడే, అంత చండాలంగా మాట్లాడాడే, అట్ట చేసినోడే, ఈడేది వచ్చాడు క్షమాపణ అడుగుతున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఏదో జరిగింది, మొత్తానికి ఏదో జరిగింది. ఈ జక్కయ్యకి ఏదో జరిగింది, వీళ్ళు ఏదో మార్పు వచ్చింది. అది మారు మనసు అంటే. ప్రజలు గుర్తించాలి, నీ ఇంట్లో వాళ్ళు గుర్తించాలి నువ్వు మారావని. నీ తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, తోబుట్టువులు. ఎస్, మా అన్న మారాడు, మా నాన్న మారాడు, మా అక్క మారింది, మా చెల్లె మారింది. చెప్తారా సాక్ష్యం నీ గురించి మీ ఇంట్లో? అదిటి పనికి మాలిందన్న దాని జోలు నీకు ఎందుకు పోనా అంటారు. అడుటి పనికి మాలోడనా ఆడి జోలు ఎందుకని పో అంటాడు. ఏది నీ సాక్ష్యం? ఎక్కడ నీలో వాక్యం పనిచేస్తుంది? ఈ వాక్యాన్ని అంగీకరించినప్పుడు ఈ బల్ల ఎందుకు నీకు? ఏ ధైర్యంతో వస్తావు బల్ల దగ్గరికి? భయపడవా? దేవుని భయం లేదా? ఏం మేలు పొందాలని వస్తున్నావు బల్ల దగ్గరికి? వాక్యాన్ని అంగీకరించకుండా, వాక్యం నీలో పని చేయకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని కుమారుడైన యేసు ప్రభుతో నీకు సరైన సహవాసం లేకుండా ఎలా?
ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని గురించి తెలుసుకున్నంత మాత్రం నీకు ప్రయోజనం లేదు. ఆరాధన అంటే తెలుసు, సమర స్త్రీకి దేవుడు ఉన్నాడని తెలుసు, ఆ కొండ మీద ఆరాధన చేస్తారని తెలుసు, కానీ దేవుడితో సహవాసం లేదు. అందుకే ఆమె జీవితం మారలా, ఆమె కఠినత్వం మారలా. ఎప్పుడైతే దేవుడిని తెలుసుకుందో, ఆయనతో సహవాసం చేసిందో, ఆయన కాళ్ళు పట్టుకుందో, అప్పుడు ఆమె లైఫ్ మారిపోయింది. కొండదులు పెట్టింది, ఊర్లోకి పోయింది. అప్పుడు వరకు నీళ్ళకి వచ్చేటప్పుడు కూడా ఎంతమంది కామెంట్ చేసి ఉంటారు పాప ఆమెని. ఇంట్లో ఊర్లోకి పోయి రా అంటే మొత్తం ఊరంతా కదిలి వచ్చిందంటే నిజంగా అసలు వాటే అరక్కల్ ఎంత అద్భుతం అసలు. అది ఊహించడానికి అర్థం కావట్లేదు నాకు అసలు. అది ఎట్లా జరిగింది అసలు? అది ఆ స్త్రీ పిలవంగా ఊరంతా ఎలా కదిలి వచ్చారబ్బా. మొత్తుకుంటున్నా కానీ ఒక్కడు రాడే మందిరానికి ఈ దినాల్లో, నువ్వు నేను అతడా పోరా అని చెప్పి కాగితం చేస్తున్నాడు. పిల్లరా, ఆ భారం ఏంటంటే వాక్యాన్ని అంగీకరించి ప్రభుతో సహవాసం చేసి ప్రభువును మనం తెలుసుకున్నప్పుడే మన జీవితాలు నిజంగా మార్చబడినవిగా ఉంటాయి. అది ప్రభువుని తెలుసుకోవటం అంటే నిత్యం ఆయనతో సహవాసం. ఆయనతో సహవాసంలో ఉంటే ఆయన రూపంలోకి మార్చబడతాం. ఒక విషయం మీకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. గెత్సెమనే తోటలో ముద్దు పెట్టుకుని యేసు ప్రభువుని ఎందుకు అప్పగించాలి? 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు ప్రభుత్వ శిష్యులు. అందరూ ఆయనలాగానే మారిపోయారంట. వస్త్రధారణ, మాటలు అన్నీ. ఇక వాళ్ళని చూస్తే ఎవరు పేతురు, ఎవరు యోహాను, పగలు పరీక్ష పెట్టి చూస్తే తప్పదే, హఠాత్తుగా చీకట్లో చూస్తే అసలు అర్థం కాదంట. సో అలా మారారు. ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయనలోకి వచ్చేసేసారు. అందుకే యోధ ముద్దు పెట్టుకుని అప్పగించాల్సి వచ్చింది. యేసుప్రభు లాంటి ఇంకొక మనుషుడు అని చెప్తారు, కానీ దేవుడి ఆత్మ నాకు ఇచ్చిన ఈ తలంపు ఏంటంటే అందరూ ఆయనలాగా ఆయన మా పోలికలోకి మార్చుకుంటారు. ఎందుకంటే మనం కూడా మార్చబడాల ఆయన స్వరూపంలోకి, ఆయన పోలికలోకి ఏదైనా తోటలో పోగొట్టుకున్న పోలికల స్వరూపాన్ని, దైవ రూపం వచ్చింది అప్పుడు మనకి. ఆ దైవ రూపంలోనే ఉన్నాం ఇప్పుడు దాకా. మనం దేవుని పోలికలోకి, ఆయన సారూప్యంలోకి మనం మార్చబడాలి. ఆయనతో సహవాసం చేస్తే, ఆయన మాట అంగీకరిస్తే, ఆయన వాక్యం నీలోకి చొచ్చన ఇచ్చినట్లయితే నీలో మారుతుంది. ప్రజలు చెప్తారు, పలానా మారింది, పలానా వ్యక్తి మారాడు. నీ కొడుకే నిన్ను చీ అంటున్నా, నీ కూతురే నిన్ను చీ అంటున్నా, నీ అన్న నిన్ను చీ అంటున్నా, నీ భార్య నిన్ను చీ అంటున్నా, నీ భర్త నేను తూ అంటున్నా. ఏం మారావు నువ్వు? ఇంకా ఒక్కడు కూడా నీ గురించి సరిగ్గా చెప్పలే. ఏం మారినట్టు? నీలో ఏం వాక్యం పనిచేసినట్టు? లేదా గమనించాను. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8 నేను చదువుతాను జాగ్రత్తగా. నేను 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. కాబట్టి పరిచయులు, నిన్ను గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని ఆయన అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చుతునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకునేను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు, మీరు శరీరం బట్టి తీర్పు తీర్చున్నారుగా, నేను ఎవరికి నేను తీర్పు తీర్చును. నేను ఒకడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడాను ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మీకు తెలియదయా? నాకు తెలుసు. నేను ఎవరినో నీకు తెలియదు, నేను ఎక్కడి నుంచి వచ్చానో నీకు తెలియదు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి పోవాలో నాకు తెలుసు. ఎందుకంటే నేను తండ్రితో నిత్యం సహవాసం చేస్తున్నాను. మీరు ఎరగరు కాబట్టి ఇట్లా ప్రశ్న వేస్తున్నారు, ఇట్లా ప్రశ్న వేస్తున్నారు శాస్త్రులు. ఏది నువ్వే సాక్ష్యం చెప్పుకుంటావేంది అంటే దేవునితో సహవాసం లేదు కాబట్టి వాళ్ళలోకి ఏమొచ్చిందో చూసారా? ప్రశ్నించే తత్వం.
అడగటం, తెలుసుకోవాలని అడగటం తప్పు లేదు. తప్పు పట్టాలని ప్రశ్నించడం తప్పు. నీకు తెలియని దాన్ని అడిగి తెలుసు. నాకు తెలియని దాన్ని చిన్నవాడిని కూడా అడిగి తెలుసుకుంటాను. నేనేం సిగ్గుపడేవాడిని కాదు. నాకు తెలియకపోతే తెలియదని చెప్తాను. అంతేగాని దానికి మసిపూసి మామిడికాయ చేసి ఇదే అని చెప్పి నేను చెప్పను. నాకు లేకపోతే అన్న ఐడియా లేదంటాను. తెలుసుకోవడానికి అడగడం తప్పు లేదు. కానీ అసలు వీడు ఎందుకు తెలుసో చూద్దామని ప్రశ్నించడం తప్పు. అది శాస్త్రుల యొక్క లక్షణం, పరిశీల యొక్క లక్షణం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా భారం ఏంటంటే మనం దేవుడిని నమ్మాము కానీ ఆ దేవుని వాక్యాన్ని అంగీకరించట్లా. ఆ దేవుని వాక్యం మనలో పనిచేయట్లా. నెట్టేస్తున్నాం, ఊడ్చేస్తున్నాం. వాక్యం చెప్తుంటే దాన్ని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. ఒకరు గుర్తుంచుకోండి, ఏ సేవకుడైనా ఏ ప్రసంగికుడైనా ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడంటే పరిశుద్ధ ఆత్మ ఇవ్వని తలంపులు చెప్పడెవడు కూడా. ఒకవేళ చెప్పాలన్నా కానీ దేవుడు మార్చేస్తాడు. బిలాము శపించాలనుకున్నాడు, ఆ శాపాన్ని ఏం చేశాడు దేవుడు? అది పరిశుద్ధాత్మ చేసిన పని. నా జీవితంలో నేను ఎన్నో అడుగుతాను. నేను పోయిన వారం కూడా నేను సిద్ధపడిన వాక్యం వేరు, ఇక్కడ నిలబడిన తర్వాత అసలు ఆత్మ ఎట్ట తీసుకుపోయిందో నాకే అర్థం కాల. కాబట్టి నిన్ను గురించి, ఇంకొకటి గురించి, వాడి గురించి, ఇంటి గురించి, కొబ్బరి పీసు అది ఇది వాడి గోలు ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఉంచిన వాడికి దేవుని ఆత్మ ఇస్తాడు. ఒకవేళ గద్దింప, లోబడు, హెచ్చరిక, సరి చేసుకో, ప్రేమ పొందుకో. ఎవడు ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి ఇది స్టేజ్ కాదు, లేకపోతే రాజకీయ మీటింగ్ కాదు. ఇది నిలబడి ఎవరైనా సేవకుడైనా, ఎవడు వాక్యం చెప్పేవాడు ఎవరైనా సరే ఆత్మ చేత వస్తూ ఉంటాయి మాటలు. నేను కాదు, ఇంకెవరన్నా సరే, నా తర్వాత ఇంకెవరు వచ్చినా సరే దానికి ఫిక్స్ అయిపో. అది వాక్యాన్ని అంగీకరించడం అంటే. లోపాలు వెతకటం అనేది తప్పు. నాకు దైవజనులు ఎంతోమంది ఉన్నారు, నేను ఎన్నో వాక్యాలు విన్నాను, నేను ఎంతోమంది చేత వాక్యం చెప్పించాను. నేను ఎవరిని ఎప్పుడు పొరపాటున ఎప్పుడు పలానా సేవకుడు ఎటు చెప్పాడు, పలానా విశ్వాసం ఎటు చెప్పాడు, ఎవరిని నేను ఎప్పుడు విమర్శించాను. బోధ చేసేవాడిని ఎవరిని కూడా నేను ఇంతవరకు వాడు చెప్పే వాక్యం తప్పు అని నేను ఎప్పటికీ అనలేదు. దేవుడు వాడికి అట్లా బయలుపరచడం. మనిషి కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమాపణ ఉంది, కానీ ఆత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా ఇది ఆత్మ ద్వారా వచ్చే పరిచర్య, ఆత్మ ఇచ్చే వాక్యం. దీన్ని తప్పడానికి నేనెవడి, నువ్వెవడివి? అది నా భారం ఏంటంటే వాక్యంగా అంగీకరించట్లేదు. మీరు వాక్యాన్ని మీరు లోపలికి రానివ్వట్లేదు, దాన్ని నెట్టేస్తున్నారు. అందుకే మార్పు అనేది రావట్లేదు. వాక్యమే మారుస్తుంది, వాక్యమే పరిశుద్ధపరుస్తుంది, వాక్యమే దేవుడిగా చేస్తుంది, వాక్యమే నిన్ను దేవుని చిత్తం చేసే వ్యక్తిగా చేస్తుంది. నీకు ఏది చేయాలన్న వాక్యం ద్వారానే. వాక్యం అనే విత్తనం విత్తాలా? విత్తనం విత్తితేనే కదా మొలకొచ్చేది, మొలకొస్తేనే కదా చెట్టు అయ్యేది, చెట్టు అయితేనే కదా పూత, పిందె, కాయ, పండు వచ్చేది, ఫలం వచ్చేది. అసలు ఈ విత్తనం ఎత్తనీయకుండా ఆడ కూర్చొని ప్రార్థన చేస్తే ఆడొచ్చింది. వాక్యం అంగీకరించకుండా ఎంత ప్రార్థన చేస్తే ఏంటి ప్రయోజనం? ఆ వాక్యం ఉంటేనే కదా అది మొలిచి ఎదిగి ఫలించేది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని ఎరుగు, దేవునితో నిత్యం సహవాసం చేయి. ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు కనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయుదురు. ఏం చేస్తారు? 19వ వచనంలో, మీరు లోక సంబంధులైనడలా లోకము తన వారిని స్నేహించును,
అయితే మీరు లోక సంబంధులకు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. ఒక మాట, ఇది అర్థం కావడానికి నీకు ఒక మాట చెప్తాను. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ప్రజలకు అర్థమయ్యడానికి చాలా ఉపమానాలు చెప్పాడు. ఇప్పుడు నువ్వే ఉన్నావు, దేవుణ్ణి నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో పాలు పొందుతున్నావు. వాక్యం ఏం చెప్తుంది? దేవునికి మొదటి స్థానం ఇవ్వాలా, దేవుణ్ణి ప్రేమించాలా. ఆదివారం నువ్వు తప్పకుండా మందిరానికి రావాలి, ఆరాధన చేయాలి, బలలో పాలు పొందాలా. ఆదివారమే నీ అన్న కొడుకో లేకపోతే ఏలి విడిచిన చుట్టాను ఎవరితో పెళ్లి జరుగుతుంది. ఆదివారం పెళ్లికి పోవడం తప్పు. లోకముతో సంబంధం కలిగి ఉండకూడదు, లోకం కోసం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఇది వాస్తవం. నువ్వేమంటావు? అన్న కొడుకుని ఎట్ట పోగొట్టుకోవాలా, చెల్లెల కొడుకుని ఎట్ట పోగొట్టుకోవాలా, బంధువులను ఎట్ట పోగొట్టుకోవాలా, పోకపోతే ఏమనుకుంటారు, పోకపోతే బాగాదన్నా అంటే దేవుడిని వదిలిపెట్టినా బాధలేదు, ఆయన ఏమనుకున్నా బాధలే. ఆడెవడో ఏమనుకోకూడదు. ఆడు నిన్ను రక్షించినవాడు కాదు, ఆడు నీకు మేలు చేసేవాడు కాదు. నీ దగ్గర తిని నిన్ను ద్వేషించి నిన్ను మాట్లాడేవాడు ఆడు. నీ కన్నీరు తుడిచేవాడు కాదు వాడు. వాడు నీకు సాయం చేసేవాడు కాదు. నిన్ను పొద్దుస్తమానం తిట్టేవాడు వాడు. ఏం పెట్టావు, ఏం తెచ్చావు, ఏమి ఇచ్చావు స్థాపించి పెడతారు నీ బంధువులు నిన్ను. వాళ్ళ కోసం ఈ దేవుడి మందిరాన్ని, దేవుని బల్లి విడిచిపెట్టి పరిగెత్తావు. ఒకవేళ దేవుణ్ణి ప్రేమించి బల తీసుకోవడానికి మందిరంలో ఉన్నావు అనుకో, ఆ అన్న కొడుకు చెల్లెల కొడుకు వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను చెప్పు, ద్వేషిస్తారు. నువ్వు లోక సంబంధవి కాదు కాబట్టి లోకం నిన్ను ద్వేషిస్తుంది. నిలబడి దేవుని కోసం. దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడు, దేవుని ఆరాధన విడిచిపెట్టడు. నేను దేవుని కొరకు చేశాను కాబట్టి ఈ విషయం నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. నా అన్న కొడుకు, వాడికి అన్న పెద్దన్న, నా సొంత అన్న, వాడికి ఒక్కడే కొడుకు. ఆదివారం సాయంత్రం పెళ్లి పెట్టుకున్నాడు. నేను అప్పుడు రాచర్లో సేవ చేస్తున్నా. మరి పెళ్ళికి రావాలన్నాడు. ఎప్పుడు పెళ్ళి అంటే ఆదివారం. శనివారంలో పెట్టు, సోమవారంలో పెట్టు, ఆదివారం నేను రానన్నా. కాదు, ఉద్యోగస్తులందరికీ అనుకోను. సరే నీ ఇష్టం, నేను రాలన్నా. పోలా. వాడెవడో పెళ్లి కోసం ఏముంది, ఆడ తైతక్కలాడతారు. పరిశుద్ధ వివాహం కూడా కాదు. పేడు మేడు వాయించుకుంటే ఎగురుతా దిగుతాడు. దానికోసం దేవుని పరిచర్యను, దేవుని మందిరాన్ని, దేవుని బలను వదిలిపెట్టి నేను పోయి నూరెలు పెట్టుకుని చూడాలా వాడేసి చిందులకి. పలకపోతే అని ఏమైంది? ఆడేవి నన్ను పరలోకానికి తీసుకెళ్ళాడు కాదుగా. ఆ దేవుడు నన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. నా ఇల్లు నా దేవుని మందిరం, నా బంధువులు నా దేవుని సంఘం. ఇదే దృక్పథంతో నేను సేవా జీవితంలో కొనసాగుతున్నాను. లోకము నిన్ను ద్వేషిస్తుంది, అది దేవుణ్ణి ఎరగదు. దాని కొరకు దేవుడిని వదిలిపెట్టమాక. నువ్వు నిజంగా దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుని వెరిగిన వ్యక్తివైతే దేవుణ్ణి, దేవుని మందిరాన్ని, దేవుని సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టావు. బల్లకు దూరంగా ఉండవు. డ్యూటీ సెలవు రోజే, ఆదివారం సెలవు, ఆ రోజే చూసుకోవాలా. పొద్దుటూరు పోవాలా, కడప పోవాలా, జమ్మలమడుగు పోవాలా, ఆడకు పోవాలా, ఎడకు అన్నీ ఆ రోజే ముసట పెట్టుకు రావాలా. ఒకరోజు సెలవు పెట్టుకోవచ్చుగా. డబ్బులు పోతే 4,000 పోనీ ఏమైంది? ఆదివారం మాత్రం మందిరం పోగొట్టుకోవచ్చు, కానీ డబ్బులు పోగొట్టుకోకూడదు. ఏం ఎరిగేవండి దేవుడిని నువ్వు? ఏం తెలుసుకున్నావండి దేవుడిని నువ్వు? ఎక్కడ దేవునితో నువ్వు సహవాసుకున్నావు? జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. దేవుణ్ణి ఎరగకపోతే పరిశీలిలాగానే జీవితం ఉంటుంది, సమరయ స్త్రీలాగానే జీవితం ఉంటుంది, శాస్త్రులాగానే జీవితం ఉంటుంది, సద్దుకాయల్లాగానే జీవితం ఉంటుంది. దేవుని ఎరిగినట్లయితే మారిన జక్కేలాగానే ఉంటాం, మారిన సమరయ స్త్రీలాగానే ఉంటాం. లేకపోతే కష్టం. గుర్తుంచుకో. లోకానుసారంగా జీవించి ప్రభా నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకుపో, ప్రభా నేను కూడా వస్తాను అనేది ఎగరమంటే ఎగురుతారు? ఎగరలేవు. దేవుణ్ణి ఎరిగి జీవించు, ఎత్తబడతావు.
ఎత్తబడిన తర్వాతే 7 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు. సంఘం ఎత్తబడేంత వరకు వాడు రాడు బయట లోపంలోకి. అంత్యక్రీస్తు రావడానికి లేదు, వాక్యానికి విరుద్ధంగా రాలేడు, పొరవ ఒప్పుకోడు. ఆ తర్వాత జరుగుతాయి ఇవన్నీ. అప్పుడు దాకా భయపడమాకండి, ఇవన్నీ జరగవలసి ఉన్నాయి, అంతం వెంటనే రాదు. ఎవడు దోసినట్టు చెప్తూ ఉన్నారు లోకంలో. చెప్పుకొని వాక్యమును చూడు, జాగ్రత్త చదువుకో, దాని ప్రకారంగా సిద్ధపడు. ప్రభు ఏం చెప్పాడు? భయపడమాకన్నాడు. మిమ్మల్ని ఎవడో మోసపడకుండా చూసుకుని అన్నాడు. కాబట్టి మోసపోవద్దు, భయపడద్దు, సిద్ధపడుతూ నేర్చుకో. అప్పుడు ఆయన ఎప్పుడు వచ్చినా భయం ఉండదు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావు అంతే. రా అంటే వెళ్ళిపోతావు. ఎక్కిరా స్వరమైన స్థితిలో ఉండాలి నువ్వు. నేను పిలుస్తాడు, జాగ్రత్త. ప్రారంభం చేసుకున్నాం. 1 నిమిషం టైం ఇస్తాం. మోకరించి ప్రభుకు అప్పగించుకో. నీలో వాక్యం పనిచేస్తుందా? వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? లేకపోతే వాక్యాన్ని విడిచిపెడుతున్నావా? ప్రభు నిజంగా ఎరిగావా? ప్రభుతో అసలు సహవాసం ఉందా నీకు? ప్రభుతో సహవాసం లేకపోతే ఆ జక్కేలాగా, సమరయ స్త్రీలాగా నీకు లైఫ్ ఉంటుంది. ప్రభుతో సహవాసం ఉంటే జక్కయ్య మారినట్లుగా మార్చబడతావు, సమరయ స్త్రీ మార్చబడినట్లుగా మార్చబడతావు. ఒకవేళ ప్రభుని ఎరగని స్థితి అయితే శాస్త్రులాగా, పరిచయులాగా, సద్దుకాయలాగా నీ జీవితం ఉంటుంది. వాక్యాన్ని వినకముందు సౌలు బహు గర్విష్ఠుగా, దుర్మార్గుడిగా ఉన్నాడు. వాక్యం చేత పట్టబడిన తర్వాత విన్నాడు, తన జీవితం పూర్తిగా మార్చబడుతూ వచ్చింది. ఈ అనుభవం నీలో ఉందా? వాక్యం నీకు పనిచేస్తుందా నీలో? లేనట్లయితే ఇప్పుడే ప్రభువా క్షమించు. ఇంతకాలం నీ వాక్యాన్ని నిర్లక్ష్యపెడుతూ వచ్చాను, వాక్యాన్ని అంగీకరించలేకపోయాను, వాక్యాన్ని ప్రకారంగా జీవించలేకపోయాను, వాక్యాన్ని త్రోసివేశాను. అందుకే మారని జక్కయ్యలాగా, మారని సమరస్త్రీలాగా నా జీవితం ఉంది. సౌల్లాగా నేను ఉంటూ ఉన్నాను. గర్విష్ఠుగా, అతిశయించేవాడిగా, హెచ్చించుకునేవాడిగా, వాదించేవాడిగా, ఎదురు మాట్లాడేవాడిగా ఉన్నాను. ప్రభువా క్షమించు. అడుగు క్షమాపణ. నీ వాక్యం నేను అంగీకరిస్తున్నాను ప్రభువా. నీతో నిత్యం ఎడతెగని సహవాసం నాకు అనుగ్రహించు. నేను సంపూర్ణంగా తెలుసుకునే ఆ పరసంబంధమైన జ్ఞానం నాకు అనుగ్రహించు. ప్రభుని అడుగు, ప్రభు సాయం చేస్తాడు. మౌనంగా ఉంటే ఆయన ఏం చేయలేడు. నువ్వు అడిగితే, పశ్చాత్తాపడితే ప్రభు సహాయపడతాడు. సరిచేయబడిన వ్యక్తివిగా ఉండి బల దగ్గరికి రా. కఠినపరుచుకొని బల దగ్గరికి రావద్దు. ఇప్పుడు కల్లా ఎన్నిసార్లు చేసేవాడు, అదే ఇప్పటి వరకు నీకు నష్టాన్ని కలిగిస్తూ వచ్చింది. దయచేసి ఇప్పుడైనా అలా చేయకుండా సరి చేసుకుని బల దగ్గరికి రా. ప్రభు నీకు, నీ కుటుంబానికి క్షేమం కలగజేస్తాడు. ప్రేమల పరలోక తండ్రి, నమ్మదగిన వాడా, యేసు ప్రభు మా రక్షణ పెట్టు మీకు వందనాలు. మీ రక్షణకై స్థుతిస్తూ ఉన్నాం. మమ్మలను మీ సహవాసానికి పిలిచారు, మీ బల చుట్టూ చేరువచ్చి దళించారు. అయితే ప్రభావ మిమ్మల్ని సంపూర్ణంగా ఎదిగేవారని మేము ఉన్నారు. ఈ వాక్యాన్ని అంగీకరించేవారని మేము ఉన్నారు. మార్చబడిన వారంగా ఉండాలని మీరు హెచ్చరించారు. నిజమే, రక్షించిన నాటి నుండి నేటి వరకు మమ్మల్ని ప్రేమించి ఎన్నో వర్తమానాలు దైవజనుల ద్వారా, ప్రత్యేకమైన మీటింగ్ల ద్వారా రకరకాలుగా పంపిస్తున్నాను అనిపిస్తున్నాం. ఈ చేతిని ఆ చేతి విడిచిపెడుతున్నాం. సౌలైతే గర్విష్ఠుగా ఉన్నాడు. ఈ వాక్యం ఉన్న వెంటనే మన జీవితంలో ఎంత గొప్ప మార్పు. ఇతరులను కొడుతూ వచ్చాడు, మారిన తర్వాత కొట్టినా కానీ ఓర్చుకుంటూ వచ్చాడు. జక్కయ్య అయితే దుర్మార్గుడిగా ఉన్నాడు. నీ స్వరమేని నిన్ను ఎరిగినప్పుడు తను మార్చుకుంటూ వచ్చాడు. సమరయ స్త్రీ కూడా అంతే. మిమ్మల్ని ఎరకములకు భయంకరమైన పాప జీవితంలో ఊరంతా పాపాకులను పిలుస్తూ వచ్చాడు. నేను ఎరిగిన తర్వాత ఊరు మొత్తాన్ని దగ్గర తీసుకొచ్చింది. 2 దినాలు ప్రత్యేకమైన మీటింగ్స్. ఎందుకు మాకు తండ్రి రక్షించబడ్డామనే పేరు నాకు మాకుంది, కానీ మాలో ఎలాంటి మాకు అనుకుంటాం. ఎందుకంటే తండ్రి నీ వాక్యం మేము అంగీకరించలేకపోతున్నాం. శాస్త్రులాగా, పరిచయులాగా, సద్దుకాయలాగా ప్రశ్నించేటట్టు లోపాలు వెతకాలని ప్రయత్నించడం, ఇదే మాలో భాగ్యమైన జీవితం.
అందుకే మేము ఆత్మీయమైన క్షేమం పొందలేకపోతే, క్రీస్తు సారథులకు మార్చబడలేకపోతే, మా దేవుడు ఏంటో నాకు సంపూర్ణంగా తెలియదు. క్షమించి ఇబ్బంది రక్తంతో ఇలాంటి స్థితిలో ఉంటే నేను ఎత్తబడి మమ్మల్ని క్షమించి, మా హృదయ గర్వం, మా అతిశయం, మా మూర్ఖ స్వభావాన్ని క్షమించి, మా ప్రతి బలహీనత మీద మీ రక్తాన్ని కోరుకుంటాం. యేసు ప్రభు రక్షకుడి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నీ స్థానానికి రాత్రి కృతజ్ఞతలు కృతజ్ఞతాస్తులు చెల్లించి, నీ కొరకు విలువచ్చిన నా శరీరము నేను చేయడం వల్ల మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయడానికి చెప్పాను. లేదా తండ్రి, మీ శరీరాన్ని సాదృశ్యమైనట్టుగా స్తోత్రాలు. నేను ఆస్వాదించి మాకు అందించి, ఆనాడు మీరు ఆస్వాదించి శిష్యులకు అందించారు. వారు లోకాన్ని తలకిందులు చేసే ఉన్నత స్థితికి రాలేదు. ప్రభావం మీరు ఆస్వాదించి మాకు అందిస్తే మా జీవితాలు కూడా అలా రావడానికి సహాయపడాలి. యేసు ప్రభు పేరుగా వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. వాక్య వెలుగులో సరిచేయబడిన జీవితం ఉంటే, నేరారోపణ చేయబడిన మనస్సాక్షిని కలిగి ఉంటే, ఇప్పుడు చేయి చూపించు, మీకు బలపిస్తాను. ఆ ప్రకారంగా భోజనానికి పాత్రగతికి కృతజ్ఞతాస్తులు చెల్లించి, అనేక బిడ్డలకై చెల్లించబడుతున్న ప్రవర్తన రక్తము జ్ఞాపకం చేసినట్టుకై దీవించడని చెప్పారు. దైవ తండ్రి, మీ రక్తానికి సాదృశ్యంగా పాత్రకై స్తోత్రాలు. ఈ పాత్రలు మీరు ఆస్వాదించి మాకు అందించుకుని యేసు ప్రభు రక్షకుడి పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పాత్ర నిమిత్తమే కూడా మీరు చేయొచ్చు.
ఎవరికైనా పొరపాటున బల్ల పాత్ర అన్నట్లయితే మీరు చేయి చూపించండి, మీకు అందిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, యేసు మహారక్షణ పట్ల మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బలలో పాల్గొంది చూపించిన మీకు వందనాలు. యోగ్యంగా పాల్పొందిన వారిని అందరి ప్రభావం బలపరిచి మీ రాజ్యం కొరకు సిద్ధపరిచి యోగ్యంగా చేయవేసిన తండ్రి, మీ కృపకి వారిని పాత్రలుగా చేయమని వేడుచున్నాను. వీళ్ళని ముఖ్యంగా సార్వత్రిక సంఘాన్ని గుర్తుగా ఉంటుండగా ఎప్పుడూ ఆధారంగా ప్రపంచ నలుమూలలో భారతదేశం మాత్రం జరుగుతున్న సేవా పరిచయం మీద ఆశ్రయించి దేవుని సంఘం పరిశుద్ధులైన వారిని ఆత్మీయంగా కట్టి బలపరచండి. దేవుని సాగులను బలపరచండి. సువార్త ప్రభావితంలో జరుగుతూ వచ్చిన పరిచయం మీరు దీవించి అనేక లక్షల్లో రావాలని సహాయం చేయండి. ఇంకా ముందున్న దినాల్లో కూడా సువార్త ప్రకటించబడినట్లుగా మీరు ద్వారం తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రవాసీలను బట్టి వందనాలు. ఆరంభం నుంచి దీని కొరకై మీరు వాడుతూ వచ్చిన ప్రతి సాధనాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ సంఘాన్ని మీరు కడుతూ ఉన్నారు. మీ ప్రజలను ప్రభావ ఆత్మీయంగా బలపరచండి. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ప్రభావ రకరకాల అప్లికేషన్స్తో ప్రభావ సాకులు చెప్తున్న ఇంటికి దూరమైన ప్రజల మధ్య ప్రార్థిస్తున్నాం. అయితే వారిని క్షమించి వారిని ప్రభావం మీరే కరుణించి తిరిగి సమకూర్చి ఆత్మీయంగా ప్రభావ బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభావ అటు కాకుండా నీ వైపు చూస్తూ సాగిపోయే జీవితాలను అనుగ్రహించి ప్రభావ మరి ఎత్తబడే కాలం ఆసనం అవుతూ ఉంది. దాని కొరకై మమ్మల్ని మేము సిద్ధపరచుకోలేము. మీ వాక్యమే మమ్మల్ని పరీక్షించి పరిశోధించి సిద్ధపరిచేదిగా ఉంటుంది. ప్రభావ నీ వాక్యము ఉన్నట్టుగా అంగీకరించే మనసు మా అందరికి దయచేయవలసిందిగా వేడుచున్నాం. మా సొంత ఆలోచనలు, మా సొంత భౌతిక సంబంధమైన జ్ఞానం వీటన్నిటిని ప్రభావం మీరు దూరపరచవలసిందిగా వేడుచున్నాం. పైన వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, సులభంగా లోబడేదిగా ఉంటుంది. అలాంటి జ్ఞానంతో ప్రభావ నన్ను మమ్మల్ని మీరు నింపవలసిందిగా వేడుచున్నాం. మీ ప్రజలకు ఆత్మీయ క్షేమం దయచేయి. ప్రభావ ఆత్మీయ బలహీనత నుంచి వారికి విడుదల దయచేయమని వేడుచున్నాం. ప్రభావ మోకాళ్ళ జీవితం, మోకాళ్ళ అనుభవం ప్రతి ఒక్కరికి మీరు దయచేయి. ప్రార్థన పొరులుగా చేయి. వీడిని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా జీవించే జీవితం ప్రభావాన్ని ప్రజలకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. కుటుంబాల్లో అపొస్తల కార్యములు 4 ప్రకారంగా అందరూ రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. యవనస్తులైన పిల్లలు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా కొంతమంది ఎరగలేని స్థితిలో, నిర్లక్ష్య స్థితిలో ఉంటున్నారు. తండ్రి కనికరించి వారిని దర్శించి మారు మనసు దయచేయి. బాప్తిస్మం కొరకై మీరు సిద్ధపరచవలసిందిగా వేడుచున్నాం. ఈ యొక్క ఉత్కరమైన పరిస్థితుల్లో ప్రార్థించిన దైవజనులను బట్టి, సంఘాల విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభావ ఇంతవరకు మీ ప్రజలను వారిని మీరు కాపాడుతూ వచ్చారు. ప్రభావ మరి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు నుంచి మందిరాన్ని తెరవచ్చినటువంటి ప్రభుత్వం ఆజ్ఞించుండగా ఆ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా వచ్చి ఏ విధంగా ప్రభావం మీ సభల్లో మేము కూడుకొని ఎట్లా ప్రభావం మిమ్మల్ని ఆరాధించి మీ పరిచయాలు కొనసాగించాలో మీ ఆత్మ నడిపింపు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయలు మా తండ్రి, ఏ ఒక్కటి ఎక్కడైనా విడవబడగలం. సీఎంకి వచ్చి బిడ్డలు ఎవరు కూడా విడవబడకుండా కుటుంబాలుగా ఎత్తబడే గుంపులు కూడా ఉన్నట్లుగా ప్రజలను ఆత్మీయంగా సిద్ధపరచారు. కొంతమంది ప్రభావ సాతానిక కుతంత్రాలు ఎరగక ఆ కుయుక్తుల్లో ప్రభావ చిక్కుబడి వారికి వారే సమర్థించుకుంటూ వారికి వారే నీతిమంతులుగా ఎంచుకుంటూ ఉన్నారు. అటు దౌర్భాగ్యమైన స్థితి నుంచి ప్రజలను విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దైవ క్రమానికి, సంఘ క్రమానికి, వాక్య కట్టడికి వారు లోబడి జీవించే జీవితం వారికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. దయామయుడైన మా తండ్రి, స్వనీతి పనులు ఉన్నారు నాయన, అటు వారిని మీద దర్శించవలసిందిగా వేడుచున్నాం. వారు ఏదైతే ఊహించుకుంటున్నారో దాని కొరకై మందిరానికి దూరంగా, బల్లకు దూరంగా ఉంటున్నారు. అటు వారితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ఏదేమైనా ప్రభావం మీ ప్రజలను విడిచిపెట్టద్దు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల మీ కృప కుమ్మరించారు. కోపించుచుండే వాత్సల్యత చూపే దేవుడు దయ చూపించవలసిందిగా వేడుచున్నాను. ప్రభావ రాగలిగిన వారందరినీ పేరు పేరును ఆస్వాదించారు. పిల్లల్లో ఉండి ప్రభావ ఎవరైతే వాక్యం ఇంటూ వచ్చారో వారిని కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ఆ రీతిగా జరుగుతున్న సేవా పరిచయను మీరు ఆస్వాదించారు. మీ ప్రజల కష్టాతీతాన్ని దీవించారు. వారికి ఎలాంటి లోటు కొరత లేకుండా వచ్చారు. ప్రతి గృహంలో మీరు శాంతి, సమాధానం, నెమ్మది అనుగ్రహించారు. మీరు మా తండ్రి, ఎవరైతే పాపపు కార్యాలకి దాసులైపోయి బలహీనలైపోయి ఉన్నారో అటు వారిని ప్రభావం మీరు విడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రతి విషయంలో మీరు సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ఉంటున్నారు. కనికరించి వారిని ప్రభావం ఈ గాయపడిన కరోనా హస్తంతో బట్టి స్వస్థపరచవలసిందిగా వేడుచున్నాం. ఈ కరోనా వైరస్ని ప్రభావం మీరు దాని యొక్క ప్రభావాన్ని తగ్గించి అది మనుషులకు ఎలాంటి ప్రమాదం కాకూడనట్లుగా మీ రక్తంలో దాన్ని బంధించమని ప్రార్థిస్తున్నాను. రోగులను స్వస్థపరచండి. డాక్టర్, నర్సులు, పోలీసు వారు, పరిశుద్ధ కార్యక్రమాలు రకరకాలుగా ఆ రీతిలో పరిచయం చేస్తున్న అందరినీ దీవించండి. అందరికీ రక్షణ దయచేయండి. ప్రభావ ఇంతవరకు తోడుగా నడిపించి మీ మహాప్రభుకై స్తోత్రాలు చెల్లిస్తూ
ముందున్న సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి స్తుతించి ఆరాధించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటనలు గమనించండి. దేవుని మహాకృపను బట్టి కనికరించి మన ప్రార్థన వింటూ వచ్చాడు. ఎంతోమంది దైవజనులు, విశ్వాసులు, సియోను పరిశుద్ధులు కూడా దీని కొరకై భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థించిన వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. లాక్డౌన్ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే మందిరాలు తెరవడానికి పర్మిషన్ జూన్ 8 నుంచి ఇస్తున్నారని కొన్ని వాట్సాప్లోను ఫోన్లో కొన్ని పెట్టారు మెసేజ్లు. వాస్తవం అదంట. కాబట్టి ప్రభుని ఆరాధించండి. సమాజంగా ఎలా కూడుకోవాలి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేట్లు కనపడుతూ ఉన్నాయి. మాస్కులు అంటున్నారు, సామాజిక దూరం అంటున్నారు. తర్వాత ఈ బల్లకాడ కూడా మరి ప్రభుత్వం కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తుందని అంటున్నారు. ఇంకా అవన్నీ బయటికి రాలేదు. సో ఏది ఏమైనప్పటికీ మనం అందరం మళ్ళీ తిరిగి మందిరంలో కూడుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆరాధించండి. తర్వాత ఈ పరిచర్య ప్రభుకు మహిమార్థంగా మనం ఎలా కొనసాగించుకోవాలో ప్రభు నడిపింపు కొరకై భారంగా ప్రార్థన చేయి. ఈ వారం కూడా మరి ఆన్లైన్లో మంగళవారము 7 గంటలకి సంఘ ప్రార్థన నిమిత్తమై వాక్యం ఇవ్వబడుతుంది. బుధవారము సిస్టర్స్ మీటింగ్ నిమిత్తమై ఉదయం 10:30 గంటలకి ఆన్లైన్లో వాక్యం ఇవ్వబడుతుంది. గురువారము బైబిల్ స్టడీ 7 గంటలకి, శనివారం ఉపవాస ప్రార్థన నిమిత్తమై 10 గంటలకి దేవుని వాక్యం అందించబడుతుంది. ఇప్పటివరకంటే లాక్డౌన్ పోలీసు వాళ్ళు రానివ్వలేదు అది ఇది అని చెప్తూ వచ్చారు. కొంతమందికి భయం ఉంది. ఏ ఊరికి పోయినా భయం లేదు, కానీ మందిరానికి వస్తే కరోనా వచ్చిందేమో భయం కూడా ఉంది కొంతమందికి. నేను గుంటూరు నుంచి వచ్చానని చెప్పి నా దగ్గరికి రావడానికి 2 నెలలు ఆగారు. అందరు కాదు, కొంతమంది 2 ఉన్నారు, నాకు తెలుసు ఆ సంగతి. వాళ్ళ భక్తి అలాంటిది, ఏం చేస్తాం, వాళ్ళ విశ్వాసం అలాంటిది, మనం ఏం చేయలేం. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రభా ఈ బలహీనత నుంచి వారు విడుదల పొందాలని ప్రార్థన చేయండి. మొత్తుకున్నారు, ఆయన బల తీసుకొని దేవుని సన్నిధికి దూరంగా మాకని అంటే, వస్తే మాకాడ కరోనా వచ్చిందో మేము ఆడ చచ్చిపోతాము. కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోమాకండి. ఇప్పుడు సడలించారు. సంఘ ప్రార్థనకు కానీ, సిస్టర్స్ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ, ఉపవాస ప్రార్థన కానీ ఆశ ఉన్న వాళ్ళు, వాక్యం వినాలా, దేవుని సన్నిధిలో గడపాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు రండి. ఇట్లనే దూరం కూర్చొని వాక్యం వినండి. లేదంటారా, ఆన్లైన్లో ఇవ్వబడుతూ ఉంది. ఈ ఒక్క వారమే, తర్వాత నుంచి ఆన్లైన్ ఉండదు. మందిరం తెరిస్తే మాత్రం ఆన్లైన్లో పెట్టం వాక్యం, గుర్తుంచుకోండి. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. భారంగా ప్రార్థన చేయండి. యవనస్తులు దాదాపు ఒక 20 మంది ఉన్నారు బాప్తిసాలు తీసుకోవాల్సిన వారు. ప్రభు సొంత సమయంలో బాప్తిసాలు కలుగునేటకు ప్రార్థన చేయండి. తర్వాత రాబో దినాల్లో మన మందిరంలో సిస్టర్స్ రిట్రీట్ అంటే ఒక్కరోజు జరిగేది. క్యాంప్ అంటే 5-6 రోజులు జరిగేది. సిస్టర్స్ రిట్రీటు, యూత్ రిట్రీటు, ఇవి జరగాలని బాగా ఆశ ఉంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. వీటి కొరకు ప్రార్థించే ఈ సెలవుల్లో ఇంటింటి సువార్త కలిగి ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు. ఒకవేళ ప్రభు సమయంలో ఇంటింటి సువార్త మన చుట్టుపక్కల దాదాపు 15 గ్రామాలు ఉన్నాయి. వీటన్నిటిని దేవుడు మనకు అప్పగించాడు. సువార్త చేయకపోతే నిన్ను నన్ను లెక్క అడుగుతాడు, గుర్తుంచుకొని. మనం లెక్క చెప్పవలసిన వారు, వీఆర్ అకౌంటబుల్ పర్సన్స్. లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ముఖ్యంగా సేవకులంగా మేమే లెక్క చెప్పాలా, మీ విషయమే లెక్క చెప్పాలా మేము. అందుకే కొన్నిసార్లు గద్దిస్తాం, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాం. ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతంగా పక్క కాదు, నువ్వు సరి చేయబడాలా, నువ్వు ప్రభు రాజ్యంలో ఎత్తబడే విధంగా నువ్వు ఆత్మీయంగా క్షేమం పొందాలి. దాని కొరకే గద్దిస్తాం, సరి చేస్తాం, కఠినంగా మాట్లాడతాం. మీకు మాకు ఆస్తి తగాదులు లేవు, చేను గట్లు కాడ కొట్లాట్లు ఉండవు మాకు.
మిమ్మల్ని అప్పగించాడు దేవుడు, నాకు వీళ్ళని సిద్ధపరిచి నా రాజ్యం కొరకు సిద్ధపరచడానికి. నన్ను అడుగుతాడు లెక్క. కాబట్టి ఒక్కోసారి కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది నేను. కాబట్టి ఈ విధంగా పాజిటివ్ వేలో ఆలోచించండి, నెగిటివ్ వేలో ఎప్పుడు ఆలోచించుకోమాకే. మనం దేవుని పిల్లలం, దైవికంగానే ఆలోచించాం. సాతానికి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. లేచి ఒక పాట పాడుతూ ఉంటాం. ముందు సిస్టర్స్ మొత్తం మీ అర్పణలో ప్రభుకు అర్పించండి. ఆ తర్వాత బ్రదర్స్ వస్తారు. తర్వాత ముగింపు ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటాం. పాటలు నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించను. నాలుగు 477 పాట సంఖ్య 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచున్నట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడుచున్నట్టుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. చివరి చరణం. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని
నడుచున్నట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచున్నట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడారాధించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడారాధించు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభు మా రక్షణ పేట మీకు వందనాలు. మీ ప్రేమ అపారమైనది. మీ ప్రేమ ఎన్నడూ మారల, మమ్మల్ని ఎన్నడూ విడవలా ఎడబాయలేదు. మీకు స్తోత్రాలు. మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మీ నమ్మకత్వాన్ని బట్టి మమ్మల్ని కాపాడి భద్రపరిచాం. లాక్డౌన్ సమయంలో ప్రభా విపత్కరమైన కాలాల్లో దేవుని సన్నిధికి దూరం కాకుండా ఆయా రీతిలుగా మీరు మాకు వాక్యం అందిస్తూ వచ్చారు. మా కొరకు ప్రార్థించిన వారిని బట్టి, మా కొరకై కన్నీరు కార్చిన వారిని బట్టి, ప్రభా మీకు మాకు పరిచయం చేసిన వారిని బట్టి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుల ప్రార్థనలు, దైవజనుల ప్రార్థనలు వింటూ వచ్చారు. అనేక విషయాల్లో సరి చేసుకున్నట్టుకు సమయం ఇస్తూ వచ్చాం. తండ్రి నీకు స్తోత్రాలు. జూన్ ఈ మే మాసం అంతా ఎండవేడిమి నుంచి అన్ని రకాల బలహీనతల నుంచి మమ్మల్ని కాపాడి భద్రపరిచిన ఈ ప్రేమంతటికై స్తోత్రాలు. జూన్ మాసంలో 8వ తారీఖు నుంచి ప్రార్థనా మందిరాలు తెరవబడటకు ప్రభుత్వం వారు అనుమతించారు. ఆ సమయం మాకెంతో దేవునికరంగా వచ్చి మీ సన్నిధిలో మేము యోగ్యమైన విధానంలో చేరువచ్చి అటు ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తూ నీకు మహిమకరంగా నీ సేవ చేయుట ఎలానో మీరు మాకు మీ ఆత్మ ద్వారా నేర్పించారు. దయమడివైన మా తండ్రి, ఇంతవరకు సియోను సంఘాన్ని కాపాడుతూ వచ్చిన ప్రేమకే వందనాలు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని సెలవిచ్చావు. ఈ సంవత్సరం సంఘ వాగ్దానం ఎప్పటివరకు నెరవేరుస్తూ వచ్చారు. అన్ని విషయాల్లో సహాయపడ్డావు. సియోన్లో ప్రతి ప్రార్థన మీరు వింటూ ఉన్నారు. అయా ఇంకా మా బలహీనతలు క్షమించు. సియోన్లో మీరు ఉండండి. దయచేసి ప్రభా మీరు బయటకు వెళ్ళొద్దు. వెలుపలుండి తలుపు తట్టే దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉండకూడదు. మాలో ఉండండి, మా సంఘంలో ఉండండి, ఈ మందిరంలో మీరు ఉండండి, మీ ప్రజల కుటుంబాల్లో మీరు ఉండండి. దేవుని భయం అందరికీ కలగచేయండి. చాలామందికి దేవుని భయం లేదు, ఇష్టానుసారంగా ఇళ్లలో ఉంటున్నారు. వారిని మీరే దర్శించండి. దేవుని భయం వారికి కలగచేయండి. దేవుని సన్నిధికి రావాలనే ఆశ, ఆరాటం వారిలో మీరు కలగచేయండి. ప్రభా బాప్తిస్మల విషయంలో మేము చూస్తున్నాం. మీ ఉద్దేశాల సంకల్పాల ప్రకారముగా బాప్తిస్మాలు జరిగినట్లుగా సహాయం చేయండి. కొన్ని ఆత్మలు మేము ఎట్లా మీ కొరకు సంపాదించాలో మీరు మాకు నేర్పించండి. సిస్టర్స్ రిట్రీట్, యూత్ రిట్రీట్ ఇవన్నీ కలిగి ఉండాలని ఆశ ఉంది. డోర్ టు డోర్ మినిస్ట్రీ ఆగిపోయిన పరిచర్యలన్నీ కొనసాగినట్లుగా మీ కృప మా పైకి రానివ్వండి. మరొకసారి మీ రక్తాన్ని కప్పుకుంటూ వెత్తబడిన వాక్యాన్ని విన్నవారి హృదయాల్లో ఫలింపచేయండి. ఈ యొక్క వాక్యం విన్న వారందరినీ దీవించు. గైకొని అనుసరించే వారందరినీ ఫలభరితమైన జీవితం ఇచ్చి మీరు రాజ్యం కొరకే సిద్ధపరచు. మీ ప్రజల మందిరాన్ని ప్రేమించి జీవులను దీవించు. నిరంతరంగా ఇస్తున్న వాగ్దానం వారి పక్షం నెరవేర్చు. వారి కష్టార్జితం, జీతము, వ్యాపారం, ఉద్యోగాలు, జీవనోపాధి కొరకు ఏదైతే చేస్తున్నారో అవన్నీ వారికి ఆశీర్వాదకరంగా చేయి. ఏ లేమి కొరత లేకుండా సహాయం చేయి. బిడ్డలు వెళుతుండగా మీ సన్నిధి తోడించు. సంతోషంతో మీరు బయలుదేరి వెళ్ళిదరు. నా సన్నిధి నీతో కూడా వచ్చిన మాట బిడ్డల పక్షం నెరవేర్చు. రావాల్సిన వారు వచ్చి బల పాలు పొందడానికి సహాయం చేయి. ఇది నా ప్రపంచం యావత్తుగా జరిగిన పరిచయం మీద ముద్ర వేయి. ఎక్కడ నమ్మకంగా చేయలేకపోయానో ఆ విషయంలో మరొకసారి మేము క్షమాపణ అడగచ్చు. ఈ సంఘాన్ని, పరిచయని, ఈ వాక్యాన్ని మీ యొక్క పాదములకు అప్పగిస్తూ యేసు ప్రభు మా రక్షకుడు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, సహాయం ఇక్కడ చేరిన మనకు, లోకంలో చెందిన సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యాంతం వరకు సదాకాలము తోడైనగాక, ఆమేన్. స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరాకే,
నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా ఈశ్వర बोलिए जिंदा खुदावन प्रवेश मसीह के, సియోను వాసి ప్రవేశ మసీకే, ఇంతవరకు తోడైన నడిపించిన యేసుక్రీస్తు ప్రభు వారికి, త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. No shake hands.